దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. ఈరోజు దేవుడు మన పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య నా పక్షంలో ఉన్నాడు. నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు. నా దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవ్వడు లేడు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తాడు, నీ బ్రతుకు దినములన్నీయు ఏ శత్రువు నీ ఎదుట నిలవనేరడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. హల్లెలూయా. That is the promise. That is the promise. హల్లెలూయా. దేవుడు ఆయన మాట నిరర్థకము కానేరదు. హల్లెలూయా. His word never fails. ఆ దేవుడు సెలవిచ్చిన మాట నీ బ్రతుకు దినములన్నీయు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా బ్రతుకు దినములన్నీయు ఇప్పటి వరకు నేను చూసిన ఏ శత్రువు నా ఎదుట నిలవనేరదు. హల్లెలూయా. మేబీ ఈ సంవత్సరము 2020లో నువ్వు అనేకమైన శత్రువులను చూసి ఉండొచ్చు. బలహీనత, వ్యాధి, రోగము, దరిద్రము, లేమి, దిస్ వైరస్. హల్లెలూయా. ఇవన్నీ కూడా శత్రువులంట. ఏ శత్రువు అయితే నువ్వు చూసావో ఇక మీదట ఆ శత్రువులందరూ కూడా నీ పాదములకు పీఠంలాగా మారిపోవుదురుగాక. హల్లెలూయా. సో దేవుడు సెలవిచ్చిన మాట, నా కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుము, నీ శత్రువులందరినీ నీ పాదపీఠము చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా. యువర్ డ్యూటీ ఈజ్ టు సిట్ అండ్ రిలాక్స్. పక్కలు చెప్పండి, నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత ఏంటంటే చక్కగా కూర్చుండి దేవుని వైపు చూడు అని చెప్పండి. విశ్రాంతి. హల్లెలూయా. సిట్ అండ్ రిలాక్స్. హల్లెలూయా. ఆల్ రైట్, కూర్చుందాం. రిలాక్స్ అంటే పడుకోకూడదు. ఆ బ్రదర్ చెప్పాడు కదా రిలాక్స్ అని. ఐ డజంట్ మీన్ దట్. హల్లెలూయా. సో ఐ మీన్ రిలాక్సింగ్. రిలాక్స్ అంటే విశ్రాంతి. దేవుడు మనల్ని విశ్రాంతి కోసమే సృష్టించాడు, అవునా కదా? సో హీ క్రియేటెడ్ అస్ ఫర్ ది రెస్ట్. ఒకవేళ నువ్వు కూడా పని చెయ్యాలి అంటే అనుకుంటే దేవుడు నిన్ను మొదటి రోజు సృష్టించేవాడు. మొదటి రోజు సృష్టించి, బాబు నేను పని చేస్తున్నా, నాతో పాటు నువ్వు పని చేయనివాడు. 7 రోజులు మనం పని చేయాలా, నువ్వు కూడా పని చేయనివాడు. కానీ 6 రోజులు ఆయన సమస్తాన్ని సృష్టించిన తర్వాత, సమస్తము ముగించబడిన తర్వాత, చివరి రోజు మానవుణ్ణి సృష్టించి, మానవుడు కళ్ళు తెరవగానే ఎక్కడున్నాడు తెలుసా? విశ్రాంతిలో. హల్లెలూయా. ఇది 7వ దినము, ఇందులో నువ్వు ఏ పని చెయ్యకూడదు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఉద్యోగం చేసుకోకూడదని కాదు, వ్యాపారం చేసుకోకూడదని కాదు, నీ పని నువ్వు చేసుకోకూడదని కాదు. హల్లెలూయా. అయితే మనం ఈ రోజుల్లో మనం పని చేయట్లేదు, పనే మనల్ని చేస్తుంది. అవునా కదా? ద స్ట్రెస్, టెన్షన్స్. ఉద్యోగం వస్తే ఒక బాధ, రాకుండా ఇంకొక బాధ. అలాగ ఉంది ఇప్పుడు మన పరిస్థితి, అవునా కదా? ఉద్యోగం వస్తే ఒక బాధ, రాకుంటే ఇంకొక బాధ. హల్లెలూయా. మరి అయితే విశ్రాంతి అంటే ఏంటి అంటే, నువ్వు చేసే ఏ పనైనా, ఏ వ్యాపారమైనా కూడా అందులో ఎలాంటి ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా చక్కగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళడమే విశ్రాంతి. హల్లెలూయా. దట్ ఈస్ ద పీస్. దేవుడు ఆ విశ్రాంతిని మనకు అనుగ్రహించాడంట. హల్లెలూయా. అదే విశ్రాంతి సంఘంలో ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినప్పటికీ, నువ్వు గృహిణివైనా, నువ్వు వ్యాపారంలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, లేదంటే నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనంతటిలో నువ్వు విశ్రాంతి పొందుదువుగాక. హల్లెలూయా. టెన్షన్ ఫ్రీ లైఫ్. అందరూ చెప్పండి, టెన్షన్ ఫ్రీ అనండి. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ టెన్షన్ ఫ్రీ లైఫ్. మనము విశ్రాంతి కోసము పని చేయకూడదు, విశ్రాంతిలో ఉండి పని చేయాలి. హల్లెలూయా. బీ ఇన్ రెస్ట్ అండ్ వర్క్. బీ ఇన్ పీస్ అండ్ వర్క్. హల్లెలూయా. రైట్. ఓకే. కొత్తగా నిన్న రాని వాళ్ళకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. I wish you a very happy new year
అండ్ దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ గ్లోరియస్ ఎగ్జల్టేషన్. హల్లెలూయా. మరి నిన్నటి రాత్రికాల సమయంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి రెవల్యూషన్ ఇచ్చాడు మనకి. గాడ్ గేవ్ us a బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ రెవల్యూషన్. హల్లెలూయా. మీకా గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడి ఆయన ఏమన్నాడంటే, ఇక నీ యుద్ధము ముగించబడింది అని చెప్పాడు. హల్లెలూయా. యుద్ధము ముగించబడిందంట. ఇక ప్రజలు యుద్ధము చేయుట నేర్చుకొనుట మానివేయుదురు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు మనము ప్రతి దానికోసము యుద్ధము చేసాం. బ్రతకడానికి యుద్ధము, ఆశీర్వాదాల కోసం యుద్ధము, ఉద్యోగం కోసం యుద్ధము, కుటుంబం కోసం యుద్ధం, ప్రతి చోట యుద్ధము చేశాం. హల్లెలూయా. యుద్ధము చేసి కొన్ని చోట్ల గెలిచాము, కొన్ని చోట్ల ఓడిపోయాం. అయితే దేవుడు 2021 సంవత్సరంలో ఇక నువ్వు యుద్ధము చేయవలసిన పని లేదు అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఎందుకంటే నీ యుద్ధము ముగించబడింది. ఇప్పుడు ప్రతి ఆశీర్వాదము దేవుని మీదకి విడుదల చేయబోచున్నాడు. హల్లెలూయా. This new year, this 2021 is going to be a glorious year. Hallelujah. It is going to be an exaltation. దేవుడు సంఘాన్ని హెచ్చించబోచున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, నన్ను హెచ్చించబోచున్నాడు అనండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సంఘము అంటే 4 గోడలు కాదు, లైట్స్ కాదు, మైకు కాదు, కెమెరా కాదు, లేదంటే ఇక్కడున్న సెటప్ కాదు. హల్లెలూయా. సంఘం అంటే మనమే, నేను, నువ్వు ఒక సంఘము, నేను ఒక సంఘం. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని హెచ్చిస్తాను అని చెప్తే నిన్ను హెచ్చిస్తాడని అర్థము. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళబోచున్నాడు ఈ సంవత్సరంలో. నో మ్యాటర్, నేను ముందు నుంచి చెప్తున్నాను, అన్నీ తొలగిపోతాయని నేను చెప్పట్లేదు. ఈ వైరస్ పోతుంది, ఈ బ్యాక్టీరియా పోతుంది, ఇక ఏది రాదు, నీ జీవితం చక్కకుంటుందని చెప్పట్లేదు. లోకంలోనికి ఇంతకంటే భయంకరమైన దినములు రాబోచున్నవి. డార్క్నెస్ ఇస్ కమింగ్. హల్లెలూయా. డార్క్నెస్ ఇస్ కమింగ్. చీకటి, కటిక చీకటి కమ్ముకోబోచుంది. అయితే దెర్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ చర్చ్. హల్లెలూయా. సంఘానికి మట్టికి ఒక శుభవార్త ఉందంట. ఏంటంటే, లోకం మీదకి చీకటి, కటిక చీకటి కమ్ముకున్నప్పుడు యెహోవా మహిమ మందిరం పైన ఉదయిస్తుందంట. హల్లెలూయా. రాజులని ఉదయకాంతికి వస్తారంట, అన్యజనుల్ని ఉదయకాంతికి వస్తారంట. యూ విల్ బి ద సొల్యూషన్ టు ద వరల్డ్. హల్లెలూయా. నీవు లోకానికి సమాధానంలాగా మారబోచున్నావు. హల్లెలూయా. క్రైస్తవుల సామర్థ్యం ఇప్పటివరకు బయటికి రాలా. క్రైస్తవులను చెప్పుకున్నాం కానీ ఆ సామర్థ్యం బయటికి రాలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంచె దినములో అందరిపైన ఏం చేస్తాడంట? ఆత్మ కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆత్మ సంఘం పైన, ప్రతి మానవ పైన కుమ్మరించబడుతుందో, ప్రపంచంలో ఎవ్వరు చేయలేనటువంటి అద్భుతములు, ఆశ్చర్యములు సంఘముల నుండి బయటికి వస్తాయి. హల్లెలూయా. మనలో నుండి బయటికి వస్తాయి. హల్లెలూయా. నీకు వ్యాక్సిన్ అక్కర్లేదు, నువ్వే ఒక వ్యాక్సిన్ లాగా మారిపోతావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఏ వైరస్ నిన్ను తాకదు, ఏ ఇన్ఫెక్షన్ నిన్ను తాకదు, ఏది నిన్ను ముట్టలేదు. హల్లెలూయా. నథింగ్ షల్ హార్మ్ యూ, నథింగ్ షల్ టచ్ యూ. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఇయర్ 2021 is the beginning of the glory of God. హల్లెలూయా. అందరు చెప్పండి, నా మహిమ బయటికి రాబోచుంది అనండి. ఇప్పటి వరకు చూడలే, ఇప్పటి వరకు రాలేదు. బట్ దిస్ ఇస్ ద టైమ్. 2021 is the year the glory of God is coming out. Hallelujah. ఎందుకంటే 2 + 2 + 1 ఏమైంది? ఇట్స్ గ్రేస్. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ సామర్థ్యంతో యుద్ధము చేశావు, నీ బలముతో యుద్ధము చేశావు, నీ విశ్వాసంతో యుద్ధం చేశావు, నీ వాగ్దానం, దర్శనంతో యుద్ధం చేశావు, ఓడిపోయావు. ఇక మీదట దేవుని కృపను చూడబోచున్నావు. హల్లెలూయా. ఆయన కృప ద్వారా సమస్తాన్ని పొందుకోబోచున్నావు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ గ్రేస్. 2 + 2 + 1 ఇట్స్ గ్రేస్. హల్లెలూయా. సో నంబర్ 5 ఈజ్ ఆల్వేస్ గ్రేస్. అందుకే రెగ్యులర్గా చర్చ్కి వస్తే అర్థమవుతుంది. ఏంటో బ్రదర్ 2 + 2 అంటున్నాడు, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు రెగ్యులర్గా వస్తే అర్థమవుతుంది. బికాస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ గ్రంథంలో దేర్ ఇస్ నో ఇన్సిగ్నిఫికెంట్ డీటెయిల్స్. అనవసరంగా ఏది రాయబడలేదు. ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఉంది, ప్రతి దాని వెనకాల ఒక మర్మం ఉంది. దేర్ ఇస్ ఎ రెవల్యూషన్ అండ్ దేర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీ నంబర్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ వర్స్. హల్లెలూయా. అలాగే నంబర్ కూడా ఏముంది?
మీనింగ్ ఉంది. హల్లెలూయా. నంబర్ 1 2 3 4 5 6 7 8 9 where you find there's a meaning. Hallelujah. Number 5 అనేది always speaks about the grace of God. Hallelujah. All right. సో వాక్యంలోకి వెళ్దాం. మనము వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు, ప్రభువా నా ప్రాణమును ఆత్మను దేహమును సిద్ధపరచు అని ప్రార్థన చేద్దాం. లెట్స్ సే, అందరూ చెప్తాం, ప్రభువా నా ప్రాణమును నా దేహమును నా ఆత్మను సిద్ధపరచుము. దేనికోసము? ఫర్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన నూతన సామర్థ్యము కోసము. హల్లెలూయా. ఎగ్జాల్టేషన్ అంటే అర్థమైంది కదా? ఎగ్జాల్టేషన్ అంటే ఏంటి? ఎంతమందికి అర్థమైంది? ఎగ్జాల్టేషన్ అంటే హెచ్చించబడము. హల్లెలూయా. హెచ్చించబడము. ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే నిన్ను చూసి జనులు అవహేళన చేశారో, అదే చోట దేవుడు నిన్ను నిలబెట్టి ఎవ్వరికి అందనంత హెచ్చైన స్థానంలోకి తీసుకువెళ్ళడము. హల్లెలూయా. 2021లో we are going to see this. Hallelujah. No matter what the darkness is coming up on this world. లోకానికి చీకటి, సంఘానికి వెలుగు. హల్లెలూయా. అప్పుడే సంఘము యొక్క వెలుగు ఏంటో లోకము చూస్తుందంట. సంఘం యొక్క మహిమేంటో లోకము చూస్తుంది. క్రైస్తవుడి యొక్క సామర్థ్యం ఏంటో లోకము గ్రహిస్తుంది. హల్లెలూయా. లోకము నువ్వు ఒకేలాగా ఉన్నావనుకో, నీకెందుకు నా దేవుడు అంటాడు. ఇప్పుడు నీ దేవుడు నాకు ఎందుకు అంటాను? నువ్వు నేను ఒకేలాగా ఉన్నాం కదా, ఇంకెందుకు నీ దేవుడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వ్యత్యాసం చూపించడం మొదలు పెడతావో, సామర్థ్యం చూపించడం మొదలు పెడతావో, గొప్పగా జీవించడం మొదలు పెడతావో, అన్నిటికీ అతీతంగా ఉన్నతంగా జీవించడం మొదలు పెడతావో, అప్పుడు నీ దేవుడు నాకు కావాలని అన్యజనులు పరిగెత్తుకొని వస్తారు. హల్లెలూయా. 21 సంవత్సరంలో, 2021 సంవత్సరంలో అది జరుగునుగాక. హల్లెలూయా. Let the glory of God come out. Hallelujah. Say exaltation. అయితే చూద్దాం మనము ఎలాగ దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు హెచ్చించినప్పుడు ఎలాగ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, when God restores something, he cannot restore as it is. He restores is greater in quality, greater in quantity. Hallelujah. దేవుడు ఏదైనా నీకు తిరిగి ఇచ్చినప్పుడు, నువ్వు కోల్పోయింది నీకు ఇచ్చినప్పుడు, నువ్వు ఏది కోల్పోయావో అది అలాగే ఇవ్వడు. దానికంటే మించింది, దానికంటే శక్తివంతమైన, దానికంటే ఉన్నతమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దట్స్ గ్రేటర్ ఇన్ క్వాలిటీ, గ్రేటర్ ఇన్ క్వాంటిటీ. హల్లెలూయా. దట్ ఈస్ ది రిస్టోరేషన్ ఆఫ్ గాడ్. అయితే ఈ సంవత్సరం నువ్వు ఏమేం కోల్పోయావో అవన్నిటిని దేవుడు మళ్ళీ అత్యధికంగా నింపబోచున్నాడు. హల్లెలూయా. ఇన్ ఏ గ్రేటర్ క్వాలిటీ అండ్ ఇన్ ఏ గ్రేటర్ క్వాంటిటీ. హల్లెలూయా. ఆల్ రైట్. ఈరోజు ఒక వ్యక్తి గురించి చూద్దాం. ఈ వ్యక్తి అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే, బట్ స్టిల్ ఐ వాంట్ టు ప్రీచ్ సంథింగ్. హల్లెలూయా. అందరికీ బాగా తెలిసినటువంటి వాక్యమే అయినా సరే, దేవుడు హెచ్చిస్తే ఎలాగా హెచ్చించుతాడు, ఎలాగ మనం హెచ్చించబడతామో మనము చూద్దాం. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు యోసేపు? అందరికీ తెలుసు, మన కుటుంబంలో సభ్యుడు కదా, అందుకే మనందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. రైట్. బైబిల్ ఈజ్ అవర్ ఫ్యామిలీ బ్రదర్. దావీదు, మోషే అందరు కూడా we are family, one family. Hallelujah. We carry same blood, the blood of Jesus. Hallelujah. చూద్దాం. ఈ వ్యక్తి he's an anointed. Hallelujah. ఇతడు ఎవరు? అభిషేకము కలిగినటువంటి వాడు. దేవుడు ఇతనికి అభిషేకం ఇచ్చాడు. ఏ అభిషేకం అంటే దర్శనముల అభిషేకము, కలల అభిషేకము. ఆ దర్శనములని అర్థము చెప్పేటువంటి అభిషేకముతో నింపబడినటువంటి వ్యక్తి యోసేపు. హల్లెలూయా. అయితే మరి ఈ యోసేపు జీవితంలో అనేకమైన కష్టాలు ఆయన చూశాడు, అనేకమైన నష్టాలు చూశాడు. హల్లెలూయా. అయితే ఒక్కొక్క దాని గురించి మనం నెమ్మదిగా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే మేబీ కొంతమంది ఉండొచ్చు, దే డోంట్ నో అబౌట్ దిస్ యంగ్ మ్యాన్. హల్లెలూయా.
37వ అధ్యాయము ఆది కాండము 5వ వచనం నుంచి చదువుదాము. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలుదువా, మా మీద నీవు అధికారిగా వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ. చూడండి, అంటే యోసేపుకి ఒక అభిషేకం ఉంది. హల్లెలూయ, అవునా కాదా? యోసేపుకి ఏముంది? అభిషేకం. హల్లెలూయ. ఈజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్. ఈ అభిషేకం ఏంటి అంటే కలలు, దర్శనములు చూసేటువంటి అభిషేకం. ఏం జరగబోతుంది, ముందు ఎలాగ జరగబోతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, వాటన్నిటిని కూడా దర్శనముల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి యోసేపు. హల్లెలూయ. అయితే ఈ యోసేపు చూడండి, మరి ఇంత అభిషేకం ఉన్నప్పటికీ కూడా, ఇంత జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా అతని జీవితంలో కష్టాలు వచ్చాయా? వచ్చాయి. హల్లెలూయ. నష్టాలు వచ్చాయా? వచ్చాయి. హల్లెలూయ. అయితే ప్రతి నష్టంలో, ప్రతి కష్టంలో నుంచి కూడా అతడు బయటికి వచ్చాడు. హల్లెలూయ. హి కేమ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ సిచ్యువేషన్. అంటే ఏ సమస్య కూడా అతన్ని కృంగతీయలా, ఏ సమస్య కూడా అతన్ని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు? అతడు అభిషేకము కలిగినటువంటి వ్యక్తి, దేవుడి తెలిసినటువంటి వ్యక్తి. హల్లెలూయ. దేవుడి యొక్క సామర్థ్యం ఏంటో తెలిసినటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయ. అతనికి ఏముంది? విశ్వాసం. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎలాగైనా నా జీవితంలో నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి యోసేపు. హల్లెలూయ. హీ హ్యాస్ an anointing and as well as is a man of faith. Hallelujah. రైట్, చూద్దాం. అయితే 37:23 చదువుదాం. ఇంత అభిషేకం ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అతని జీవితంలో ఎలాంటి కష్టములు అతనికి ఎదురయ్యాయో చూద్దాం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. హల్లెలూయా. యు సీ దట్. మరి ఎవరు యోసేపు? దేవుడు తెలిసినవాడా కాదా? తెలిసినవాడే. అభిషేకం ఉన్నవాడేనా? అభిషేకం ఉన్నవాడే. అయినా సరే ఏమైపోయింది? గుంటలో పడిపోయినట్టు. హల్లెలూయా. ఆ గుంట ఏంటిది? ఎలాంటిది? మళ్ళీ ఒట్టిది, అందులో నీళ్లు లేవంట. హల్లెలూయా. వెరీ డేంజరస్. కాళ్ళు చేతులు విరుగుంటాయి, పడేస్తే ఊరికే ఉండారా? మరి అంత లోతైన గుంటలో, నీళ్ళు లేనటువంటి గుంటలో ఒక మనిషి పడితే మామూలుగా ఉండారా? చితికిపోయి ఉంటాడు. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటాం, మరి దేవుడి దర్శనం ఉంది, దేవుడు నాకు తెలుసు, నేను ఆరాధిస్తాను, ప్రతిరోజు సంఘానికి వెళ్తాను, ప్రతి వారం సంఘానికి వెళ్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు ఇబ్బందులు? హల్లెలూయా. క్రైస్తవుడివే కానీ ఏమైపోయామో? మునిగిపోయాము. క్రైస్తవుడే కానీ ఏమైపోయామో? వ్యాపారంలో నష్టము, కష్టాలు, ఇబ్బందులు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు అభిషక్తుడే కానీ ఎక్కడ పడిపోయాడు? ఇప్పుడు గుంటలో పడిపోయాడు. కానీ దర్శనం ఏముంది? గొప్పవాడు అవుతావని. వాగ్దానం ఏముంది? గొప్పవాడు అవుతావని. హల్లెలూయా. దర్శనం ఒకలాగా ఉంది, క్రియ ఇంకొకలాగా ఉంది, జీవితం ఇంకొకలాగా ఉంది. హల్లెలూయా. అసలు దర్శనానికి జీవితానికి ఏమాత్రము కూడా సంబంధం లేదు. మరి అలాంటి సమయంలో యోసేపు దేవుని తిరస్కరించలా, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోలా. ఏం చేశాడు దేవుడు? అరే, ఇంత ప్రార్థన చేస్తున్నాను, అన్ని చేస్తున్న దేవుడి కోసం, అయినా సరే నన్ను ఎందుకు ఆశీర్వించట్లేదు, అయినా సరే ఎందుకు ఇంకా నా జీవితం ఇలాగే మునిగిపోతుంది ప్రతిదినం కూడా. హల్లెలూయా. ఏ పని చేసినా కూడా కష్టమే, ఏ పని చేసినా కూడా నష్టమే. ఎందుకు ఇలాగ జరుగుతుంది నా జీవితంలో? హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఒకవేళ నీకు వాక్యం కనుక లోతుగా తెలిసి ఉండకపోతే అలాంటి సందర్భంలో దేవుణ్ణి వదిలేస్తావు. యు విల్ లీవ్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యము లోతుగా తెలిసి ఉండాలి మనకి. ఒకసారి దేవుడు వాగ్దానం చేశాడా, ఆ వాగ్దానం నెరవేర్చడానికి పరలోక రాజ్యము బద్దులై ఉంటుందంట. హల్లెలూయా. ద హెవెన్ ఈజ్ రెస్పాన్సిబుల్.
as bound to fulfill every promise. హల్లెలూయా. వాగ్దానం అంటే సింపుల్ మామూలు విషయం కాదు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడా, పరలోక రాజ్యము, ఆయన దూతలు, ఆయన సామ్రాజ్యం అంతా కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ వెనుకల పనిచేస్తాయండి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫర్ యువర్ గుడ్. మరి అలాంటి వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానంతో పాటు ఏమొచ్చిందంట? కష్టము, ఇబ్బంది, నష్టం వచ్చింది. కూరుకుపోతున్నాడు, గుండెలు పడేశారు. అరే, నేను చక్కగా మంచి జీవితం నాకు ఇస్తాను అనుకుంటే మా అన్నదమ్ములు అందరికంటే నాకు మంచి జీవితం ఇస్తానని దర్శనం ఉంది. కానీ అన్నదమ్ములు అందరూ కలిసి ఏం చేశారు? గుంటలో తోసేశారు. హల్లెలూయా. పైకి వెళ్ళాల్సినటువంటి యోసేపు క్రిందికి వెళుతున్నాడు. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాల్సిన యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడు? గుంటలోకి. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్? ఇలాంటి సిచ్యువేషన్ వెళ్తున్నామా లేదా మనం? ఇలాంటి కష్టంగా ఉండా వీఆర్ గోయింగ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఆశీర్వదించు ప్రార్థన చేస్తున్నాం, కానీ కష్టాలు చూస్తున్నాం. ఉద్యోగమై ప్రభా ప్రార్థన చేస్తున్నాం, ఉన్న ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోతుంది. హల్లెలూయా. సమృద్ధి కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తే అప్పులు పెరిగిపోతున్నాయి. హల్లెలూయా. అవునా కాదా? దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. అయినా సరే మనము దేవుని యందు ఏం కలిగి ఉన్నామో? నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్నాం. హల్లెలూయా. యోసేపు కల దర్శనము తెలుసుకొని, ఆ దర్శన భావం కూడా యోసేపుకి తెలుసు. నేను ఒక రోజు గొప్పవాడిని అవుతాను అని ఆ దిశగా నన్ను తీసుకువెళ్తాడేమో దేవుడు అనుకుంటే, ఆ దిశగా తీసుకెళ్ళట్లా. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? లోతుకి తీసుకువెళ్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకేం చేశాడు? చదవండి, 27 చదవండి అమ్మా. వారు భోజనము చేయ కూర్చుండి 28 నుంచి చదవండి. 28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. హల్లెలూయా. అయిపోయింది. దర్శనం ఏమైపోయింది? జ్ఞానం ఏమైపోయింది? ప్రార్థన ఏమైపోయింది? వ్యర్థం. హల్లెలూయా. గుంటలో పడేశారు. అరే, గుంట నుంచి తీసి మళ్ళీ కొంచెం ఆ కష్టం నుంచి బయటకు వెళ్తామేమో అనుకునే సమయంలోనే ఇంకో కష్టం వచ్చేసింది. హల్లెలూయా. ఇంకో సమస్య వచ్చేసింది. అంటే ప్రాబ్లం ఆఫ్టర్ ప్రాబ్లం, సమస్య వెంబడి సమస్య. ఆ సమస్య నుంచి బయటికి రాకముందే ఇంకొక సమస్య, ఆ కష్టం నుంచి బయటికి రాకముందే ఇంకొక కష్టం. హల్లెలూయా. ప్రాబ్లం ఆఫ్టర్ ప్రాబ్లం. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఒకదాని గురించి ప్రార్థన చేస్తే ఇంకొకటి వస్తూ ఉంటుంది మనకి. చూసామా లేదా అలాంటి సిచ్యువేషన్స్? బట్ స్టిల్ మనం దేవుని నమ్ముకున్న వారమేనా? అభిషేకం ఉన్నవారమేనా? విశ్వాసులమేనా? హల్లెలూయా. అయినా సరే ఏమొస్తుంది? కష్టము, ఇబ్బంది, వేదన. హల్లెలూయా. ముందు ఎక్కడ పడేశారు? గుంటలో. ఆ గుంట వట్టిదంట, అందులో నీళ్ళు లేవు. అందులో నుంచి తీసి, అరే పశ్చాత్తాపడి మా చిన్న సహోదరుడు కదా, పశ్చాత్తాపడి మళ్ళీ చేర్చుకుంటారేమో అనే లోపలనే ఏం చేశారు? అమ్మివేశారంట. హల్లెలూయా. హారిబుల్ సిచ్యువేషన్. యోసేపును అమ్మివేసినప్పుడు మామూలుగా అమ్మివేయలేదు, ఒక బానిసలాగా అమ్మివేశారు. హల్లెలూయా. ఇట్స్ లైక్ ఎ సర్వెంట్. బానిసల బ్రతుకులు ఎలాగుంటాయో తెలుసా? ఇప్పుడు బానిసలు లేరు, కానీ ఒకప్పుడు బానిసలు ఉండేవారు. బానిసలు అంటే మనిషిలాగా చూడరు అతన్ని, ఒక జంతువే. బజార్లో తీసుకెళ్ళి నిలబెట్టి వేలం వేస్తారు. ఇదిగో ఇతన్ని తీసుకో, కొనుక్కుంటారు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వారు ఆ మనిషిని కొనుక్కొని వారికి ఇష్టం వచ్చిన పని చేపించుకోవడానికి బానిసలాగా వాడుకుంటారు ఆ మనిషిని. హల్లెలూయా. మరి అలాంటి గుంటలో పడిపోయినటువంటి దానికంటే కూడా ఇంకా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు యోసేపు. ఇంకా లోతుగా వెళ్ళిపోయాడు, ఇంకా కష్టంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా నష్టంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంతమంది జీవితాలు అలాగుండే? సమస్య వెంబడి సమస్య అనే జీవితాలు ఎంతమందికి ఉన్నాయి? అలాగా ఉన్నాయా లేవా? వీ హ్యావ్ ద ప్రాబ్లమ్స్. ఎంత ప్రార్థన చేసినా కూడా బ్రదర్, ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది, ఒక నష్టం తీరే తర్వాత ఇంకో నష్టం, అసలు ఆ నష్టం నుంచి బయటికి రాకముందే ఇంకొక కష్టం వస్తుంది బ్రదర్. హల్లెలూయా. అయితే దేవుడు నమ్మదగిన వాడు కాడా? దేవుడికి సామర్థ్యం లేదా? పోనీ దేవుడికి తెలియదా నువ్వు కష్టం కూడా వెళుతున్నావని? దేవుడికి తెలియదా నువ్వు ప్రార్థిస్తున్నావు ఇది నీకు అనుగ్రహించాలని? దేవుడికి తెలియదా? హల్లెలూయా.
ప్రతి సమస్య, ప్రతి ప్రాబ్లం కూడా నిన్ను నీ గురి వైపే తీసుకువెళుతుంది. హల్లెలూయా. ఎవ్రీ ప్రాబ్లం విల్ పుష్ యూ ఇన్ యువర్ డెస్టినేషన్. ప్రతి సమస్య ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను నీ గమ్యం వైపు, నీ లక్ష్యం వైపు. దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో దాని వైపే నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు ప్రతి సమస్యను వాడుకుంటాడంట. హల్లెలూయా. God will use every problem to give you supernatural life, to give you the blessings. Hallelujah. ఏ సమస్య కూడా సమస్యగా కరెక్టే. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భంలో ఆ కొద్ది కాలం అది కష్టంలాగా అనిపించవచ్చు, కానీ ఆ కష్టం నేను ఎక్కడికి నడిపిస్తుందంట? గమ్యం వరకు. హల్లెలూయా. నీ గురి యొద్దకి నడిపిస్తుంది. దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో, దేన్ని దేవుని దగ్గర అడుగుతున్నావో దాని యొద్దకు తీసుకెళ్తుంది, కానీ తీసుకువెళ్ళే దారిలో కొంచెము కష్టాలు ఎదురవుతున్నాయి అంతే. హల్లెలూయా. కొన్ని నష్టాలు ఎదురవుతున్నాయి. అంత మాత్రాన దేవుడు నీకు విముఖుడైపోయాడని కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. God is with you in the situation, in the darkness. ఆ చీకటిలో, అంధకారంలో, ఆ సమస్యలో, ఆ వేదనలో, ఆ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. God is with you. హల్లెలూయా. సరే, ఈ సమస్య పోయిందనుకుంటే ఇంకో సమస్య వచ్చింది యోసేపుకి. ఇంకొక సమస్య చూద్దాం. ఇక్కడ యోసేపు ఇంకొక సమస్యలో ఎలాగ ఇరుక్కున్నాడో చూద్దాం మనం. 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 41 నుంచి చదువుదాం. మరియు 39:21 చదువుదాం. 39:21. అయితే యెహోవా, కొంచెం ముందు నుంచి కూడా చదవచ్చు. యూ కెన్ గో 14 నుంచి చదవండి. 39:14. లెట్స్ రీడ్ ఫ్రమ్ తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యోసేపుని తన సహోదరులు అమ్మివేశారో ఒక ఐగుప్తుడు కొనుక్కున్నాడంట. హల్లెలూయా. ఎంతకి కొనుక్కున్నాడు? 20 తులముల వెండికి కొనుక్కున్నాడంట. హల్లెలూయా. ఎవరు అతను? ఫరో దగ్గర పనిచేసేటువంటి రాజ్యాధిపతి అయినటువంటి ఒక సేనాధిపతి అంట. హల్లెలూయా. ఆ సేనాధిపతి యోసేపును కొనుక్కున్నాడు, బానిసగా కొనుక్కున్నాడు. హల్లెలూయా. బానిసగా కొనుక్కొని అతని చేత వెట్టి పనులు చేయిస్తున్నాడు. అయితే అతని ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగింది ఇక్కడ మనం ఆ సందర్భం అన్నమాట. చదవండి అమ్మ. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రములను విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానని వారితో చెప్పి. ఇప్పటి వరకు కష్టాలు చూస్తాడు, ఇప్పుడు ఏం చూస్తున్నాడు? నింద, అవమానం. హల్లెలూయా. నిందలు, లేనిపోని నిందలు వేస్తున్నారు యోసేపు మీద. యోసేపు ఆ పని చేయలేదు, అయినప్పటికీ కూడా ఏమొచ్చింది అతని మీదకి? నిందలు. హల్లెలూయా. అవమానం వచ్చేసింది. ముందేమో కష్టాలు వచ్చినాయి, తర్వాత ఇబ్బందులు వచ్చినాయి, తర్వాత ఏమొచ్చింది? నింద. హల్లెలూయా. అవమానం. ఈ అవమానాల గుండా కూడా వెళుతున్నాడు యోసేపు. అయినా సరే దేవుడు విడిచిపెట్టాడా యోసేపుని? విడిచిపెట్టలేదు. యోసేపు అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. యోసేపుకి ఏముంది? అభిషేకం. హల్లెలూయా. దేర్ ఇస్ అన్ అనాయింటింగ్ వర్కింగ్ ఇన్ జోసెఫ్. హల్లెలూయా. సరే, అక్కడికి అయిపోయింది. అవమానం వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. 21 చదవండి అమ్మ. అందరూ జాగ్రత్తగా రాసుకో, స్టెప్ బై స్టెప్ రాసుకో. ప్రతి వచనం కూడా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. మొదటగా అతనికి ఏం జరిగింది? గుంటలో పడేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత ఏమైంది? అవమానం వచ్చేసింది. ఇప్పుడు అవమానం తర్వాత ఏం జరిగింది? అవమానానికి శిక్షగా ఏమొచ్చింది అతనికి? చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని. అంటే చూడండి, ఇప్పుడు ఇన్ని కష్టాలు జరుగుతున్నప్పుడు కూడా దేవుడు ఎక్కడున్నాడంట? తోడుగా. ఎలాగున్నాడు దేవుడు? మనం అనుకున్న దేవుడు తోడుగా ఉంటే ఎందుకండి అవమానము, ఎందుకండి కష్టము, ఎందుకు ఇబ్బంది, ఎందుకు ఇంకా నా జీవితం ఇలాగ ఉంది? మరి దేవుడు తోడుగా ఉన్నాడు కదా నాకు. ఎందుకు కష్టం గుండా వెళ్ళాలి? ఎందుకు వ్యాధి గుండా వెళ్ళాలి? ఎందుకు బలిత గుండా వెళ్ళాలి? హల్లెలూయా. ఇంత అవమానం జరిగిన కూడా దేవుడు ఎక్కడున్నాడు? చక్కగా పక్కనే ఉన్నాడంట.
గాడ్ ఈస్ స్టిల్ విత్ జోసెఫ్. హల్లెలూయా. అంటే ఎందుకు ఇప్పుడు ఈ కష్టాలన్నీ కూడా యోసేపుని ఎక్కడికి తీసుకెళ్ళాలా? దర్శనం వైపుకి. హల్లెలూయా. వాగ్దానం వైపుకి. అంటే దేవుడి కష్టాల నష్టాలను అన్నిటి కూడా ఏం చేస్తున్నాడు? అన్నిటిని ఉపయోగించుకొని నిన్ను దర్శనం వైపు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ కష్టం ఉపయోగించుకుంటున్నాడు, ఆ నష్టాన్ని ఉపయోగించుకుంటున్నాడు, అవమానాన్ని ఉపయోగించుకు ప్రతిదాన్ని కూడా ఒక మైల్ రాయిలాగా చేసి నిన్ను హెచ్చైన స్థానంలోకి తీసుకువెళ్తాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ టేక్ యూ ఇంటూ హైయర్ పొజిషన్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు ఒక ఎత్తైన స్థానానికి వెళ్ళాలనుకో కొంచెం కష్టపడాలి. అవునా కదా? ఫ్లాట్గా నడిచేదానికంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఈజీగా నడిచేయగలవు. నడుస్తావా? చక్కగా దారి ఉందనుకోండి, తార్ రోడ్ ఉందనుకోండి, దాని మీద చక్కగా నడవగలవా? 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఈజీగా నడవగలవు. అదే ఒక 5వ అంతస్తు వెళ్ళాలనుకో, ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ వెళ్ళాలనుకో, కొంచెమే ఉంటుంది డిస్టెన్స్. 5 కిలోమీటర్లు ఉంటుందా? 10 మీటర్లు ఉంటుందేమో. ఈ 10 మీటర్లు ఎక్కడానికి నువ్వు మామూలుగా నడిచిన దారి కంటే 10 మీటర్ల దారి సులువుగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా, కష్టతరంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? కష్టతరంగా ఉంటుంది. అదే నువ్వు నేల మీద నడిస్తే ఎన్ని కిలోమీటర్లు ఈజీగా నడవచ్చు. కానీ నువ్వు ఈ నేల మీద కాదు, నా జీవితం మారాలి, నేను ఇంకో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఇంకొక హెచ్చైన స్థానానికి వెళ్ళాలి అంటే కొంచెం కష్టం తప్పదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏం చేయాలా? మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కినప్పుడు నడుము నొప్పి రావచ్చు, మోకాలు నొప్పి రావచ్చు, ఆయాసం రావచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ వీటన్నిటిని అధిగమించి ఎప్పుడైతే పైకి ఎక్కుతావో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు విల్ బీ ఇన్ ఏ హయ్యర్ పొజిషన్. అంటే ఇప్పుడు నీకొచ్చే ప్రతి కష్టం కూడా ఏంటది? ఒక మైలు రాయి. ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్. నువ్వు ఎక్కే ఒక మెట్టు. హల్లెలూయా. ఆ మెట్టు ఎక్కుతున్నప్పుడు కష్టం ఉండొచ్చు, ఆగిపోకు. నష్టం ఉండొచ్చు, అక్కడే ఆగిపోకు. అరే ఇంత కష్టం నాకెందుకు, దేవుడిని ఆరాధించడానికి నేను వచ్చాను, ఇంత కష్టం ఎందుకు పడాలి, అక్కడ ఆగిపోయావా? అక్కడే ఉండిపోతావు. లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎక్కుతాను అని ఎక్కావా, ప్రపంచంలో ప్రతిదీ నీ కంటికి కనిపించేంత ఎత్తైన స్థానంలో ఉంటావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు విల్ ఇన్ ఏ హైయర్ పొజిషన్ సో దట్ యు కెన్ సీ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని చూస్తావు, ప్రతి పరిస్థితిని చూడగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితం కూడా అదే జరుగుతుంది. కష్టం వెంబడి కష్టం వస్తుంది, నష్టం వెంబడి నష్టం, అవమానము, నిందలు వస్తున్నాయి. హల్లెలూయా. అయినా సరే దేవుడు యోసేపుకి ఎలా ఉన్నాడంట? తోడుగా. హల్లెలూయా. ఇక్కడ నాకు ఒకసారి అర్థం కాలేదు. కొన్నిసార్లు మనకు అర్థం కాని పాయింట్ ఏంటి? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు ప్రభా కష్టాలు గుండా వెళ్ళాలా? కానీ ప్రతి కష్టం కూడా మనం గమనించినట్లయితే ఎక్కడికి తీసుకెళ్తుంది? మార్గం, గమ్యం వైపు. హల్లెలూయా. గమ్యము దగ్గరికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి. 21 చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి 18 నేను బిగ్గరగా కేకవేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయేనెను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు, ఇది వెరు పోతేఫర్ యొక్క భార్య అతని మీద నింద వేస్తుంది. ఇదిగో నన్ను పాడు చేయడానికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, నువ్వు తీసుకొచ్చిన దాసుడు చూడు ఎలాంటి వాడు అని అతని మీద లేనిపోని నింద వేసేస్తుంది. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు అయినప్పటికీ కూడా అతని మీద ఏమొచ్చింది? నింద, అవమానము. హల్లెలూయా. అవహేళన చేసింది, ఎగతాళి చేసిందండి. హల్లెలూయా. అయితే దానికి పోతీఫర్ ఏం చేశాడు? చదవండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించేను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయాడు. మొదట గుండెలోకి వెళ్ళిపోయాడు, తర్వాతనేమో అమ్మి వేశారు, ఆ తర్వాత నిందల పాలయ్యాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాలలోకి. హల్లెలూయా. వాట్ ఏ హారిబుల్ సిచ్యువేషన్. ప్రాబ్లం వెనుక ప్రాబ్లం, సమస్య వెనుక సమస్య, కష్టం వెనుక కష్టం. ఇన్ని కష్టాలు మనకు వచ్చాయనుకోండి, దేవుడు వద్దని పారిపోతాం మనం. ఏం చేశాడు దేవుడు? ఆరాధిస్తున్నాము, దేవుని దగ్గరికి వస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, అయినా సరే దేవుడు నాకు ఏం చేయట్లేదు. యు విల్ లీవ్ గాడ్.
యోసేపుకి వచ్చిన కష్టం కనుక నీకు వచ్చిందనుకో, డెఫినెట్గా మొదట 2 కష్టంలోనే వదిలేస్తావు దేవుణ్ణి. హల్లెలూయా, అవునా కదా? కానీ అలాంటి కష్టాలు వచ్చినా కూడా ఈ రోజు వరకు నిలబడి ఉన్నావు చూడు, నీ గమ్యం వైపు నడిపించబడబోచున్నావు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం. నీ దర్శనం వైపు నడిపించబడబోచున్నావు నువ్వు. యు ఆర్ నౌ ఎంటరింగ్ ఇంటూ దట్ జోన్ వేర్ యూ కెన్ బి. హల్లెలూయా, వేర్ గాడ్ వాంట్స్ టు స్టాండ్ యూ. ఎక్కడైతే దేవుడు నిన్ను నిలపాలనుకుంటున్నాడో ఆ దర్శనం వైపు వెళుతున్నాం మనము. హల్లెలూయా, ఆ గురి వద్దకు వెళుతున్నాం. ఈ ప్రతి కష్టము, ఆ ప్రతి వ్యాధి, ఆ ప్రతి రోగం కూడా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? గమ్యము. కొంచెం ఓపిక పట్టు. ఆ కష్టం వచ్చిందా, ఓపిక పట్టు. ఇంకొంచెం ఆ విశ్వాసాన్ని అలాగే పట్టుకో, నేను నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా, గాడ్ విల్ లీడ్ యు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలివేయడు. హల్లెలూయా, ఆయన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. యోసేపుకు తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. హల్లెలూయా, కష్టాల్లో తోడుగా ఉన్నాడు, ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు, నిందల్లో తోడుగా ఉన్నాడు, అవమానం వచ్చినా కూడా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఎక్కడ విడిచిపెట్టలేదు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు యోసేపు? చెరసాల్లోకి. అంటే ఇప్పుడు చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ, ఇప్పుడు చెరసాల ఎక్కడ ఉంటుంది తెలుసా? ఈ చెరసాల ఏ చెరసాల? రాజ ఖైదీలు ఉండే చెరసాల. ఏ చెరసాల అండి ఇది? అంటే ఏదో రాజద్రోహము చేస్తే ఆ చెరసాల్లో వేసేస్తారు. హల్లెలూయా, రాజద్రోహం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్రవాదం అన్నమాట. ఇప్పుడు అవునా కదా? ఉగ్రవాదులకి ఏ శిక్ష ఉంటుంది? ఎలాంటి శిక్ష ఉంటుంది? దారుణమైన శిక్ష ఉంటుంది. హల్లెలూయా, మామూలుగా ఏదో చిన్న చిన్న తప్పులు చేసి ఉండే అలాంటి ఖైదీ కంటే ఉగ్రవాదిగా తీర్పు పొంది ఉగ్రవాదిలాగా చెరసాల్లో ఉన్నామనుకో, ఇట్ ఈస్ వెరీ హారిబుల్ లైఫ్. ఈవెన్ యూ కెనాట్ ఇమాజిన్. రాజద్రోహం చేసేవారు ఖైదీలు ఆ చెరసాల్లో ఉంటారట. హల్లెలూయా, ఇప్పుడు అలాంటి చెరసాల్లోకి ఎవరు వెళ్ళిపోయారు? యోసేపుని ఇనుముతో బంధించి వేస్తారు, సంఖ్యలతో బంధించి వేస్తారు. నడవడానికి కూడా అతనికి అవకాశం ఉండదంట. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అంటే లోతుగా మునిగిపోయాడు యోసేపు. ఇంత లోతుగా మునిగిపోయిన తర్వాత అక్కడి నుంచి సూటిగా డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? చదువుదాం ఎక్కడికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అయితే యెహోవా, చూడండి, యోసేపు ఇక్కడ రోజు రోజుకి మునిగిపోతున్నాడు, ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ రాజుకు ఒక కల వచ్చేసింది. ఏమొచ్చింది? రాజుకి ఒక కల వచ్చిందంట. ఏం కల? ఇదిగో నీ దేశం మీదకి కరువు రాబోతుంది, నీ దేశం భయంకరమైన కరువులోకి వెళ్ళబోతుంది, కాబట్టి జాగ్రత్త పడు అనేటువంటి ఒక కల అతనికి వచ్చింది. కానీ ఆ కల భావం ఏంటో రాజుకు తెలియదు. హల్లెలూయా, రాజుకు అంత జ్ఞానము లేదు, ఫరోకి అంత జ్ఞానం లేదు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు, కానీ ఎవరు చెప్పలేదు ఆ కల భావం. హల్లెలూయా, అప్పుడు యోసేపు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే యోసేపు అంతకు ముందు కొన్ని దర్శనములని ఇంటర్ప్రిట్ చేస్తాడు, అర్థము చెప్తాడు. హల్లెలూయా, ఆ రాజగృహంలో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలకి చెప్పినప్పుడు ఆ ఖైదీలో ఒక్కడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను బందిగృహంలో ఉన్నప్పుడు అక్కడ ఒక హెబ్రీని చూశాను, ఆ హెబ్రీయుడు నాకు వచ్చిన కల యొక్క దర్శనమును నాకు చెప్పాడు, కాబట్టి అతడు మీకేమైనా సహాయము చేయగలడేమో అని రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు రాజు అంటాడు, వెంటనే అతన్ని తీసుకురండి ఇక్కడికి. హల్లెలూయా, బ్రింగ్ హిమ్ హియర్. వెంటనే అతన్ని నా దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు అతన్ని, ఆ యోసేపుని చెరసాలను నుంచి రాజు దగ్గరికి తీసుకొస్తారు. ఎలాగా? బంధకములతోనే, ఖైదీలాగానే, ఖైదీ బట్టలతోనే ఉంటాడు. రాజు దగ్గరికి వెళతాడు. హల్లెలూయా, ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఆ కలభావం చెప్పినప్పుడు రాజు ఏమంటాడో చూద్దాం మనం. 38 చదవండి, 41, 38. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అధికారివై. ఎవరు చెప్తున్న మాట ఇది? రాజు. అందరూ రాజు అనండి. రాజు. నిన్నటి వరకు యోసేపు ఒక బ్రతుకేంటి? మునిగిపోయాడు, బానిస. ఈరోజు ఎక్కడికి వచ్చాడు? రాజు యొద్దకు వచ్చి రాజు యొద్ద నిలబడ్డాడు. ఆ కల భావం ఎప్పుడైతే చెప్పాడో ఇప్పుడు రాజు ఏమంటున్నాడు?
నీవు నా ఇంటికి అధికారివై అధికారివై ఉండవలెను. ఆ. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్. అంటే ఏమైంది చూడండి, ఆ కష్టము, ఆ ఇబ్బంది అన్ని కూడా యోసేపుని ఎక్కడికి తీసుకువెళ్ళాయి? రాజు యొద్దకి, సింహాసనం యొద్దకి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో వచ్చే కష్టము మన నాశనానిక, మన గురి వైపు నడిపించడానిక? గురి యొద్దకి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నీకొచ్చే ప్రతి కష్టము కూడా నీ గురి యొద్దకు నడిపించేదే. హల్లెలూయా. నీ గమ్యం వరకు నడిపించేదే. హల్లెలూయా. మొదట ఒకవేళ గుంటలో కనుక ఉండకపోతే యోసేపు తప్పించుకొని పోయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు ఇంటికి వెళ్తే ఇస్మాయిల్కి అమ్మివేయబడవాడు కాదు. ఒకవేళ ఇస్మాయిల్ కనుక అమ్మివేయబడకపోతే ఫరో రాజ సైన్య అధ్యక్షుడు కొనుక్కునేవాడు కాదు. ఒకవేళ ఆయన కొనుక్కోకపోతే అవమానం వచ్చేది కాదు. అవమానం కనుక రాకపోతే చెరసాలకు వెళ్ళేవాడు కాదు. చెరసాలకు వెళ్ళకపోతే సింహాసనం యొద్ద నిలిచేవాడు కాదు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కొడతాం దేవుడికి. దేర్ ఇస్ అ లింక్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఎవ్రీ ప్రాబ్లం ఇస్ పుషింగ్ జోసెఫ్ into the throne. హల్లెలూయా. సింహాసనం వైపు ఏం చేస్తుంది? నడిపిస్తుంది. గమ్యం వరకు తీసుకువెళుతుంది. హల్లెలూయా. ఎంత మోతగా మునిగిపోయాడో అంత ఎత్తుగా హెచ్చించబడి డైరెక్ట్గా సింహాసన ఆసీనుడైపోయాడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యోసేపు నిన్నటి వరకు ఒక బానిస, ఈ రోజు ఎవరైపోయారు? ప్రధానమంత్రి. హల్లెలూయా. ఇస్ లైక్ ఎ PM. బానిస. మన మధ్యలో వదిలేసి ఉంటాం కొన్ని యుద్ధాలు, అవమానాలు వచ్చాయని కొన్నిసార్లు ఏం చేస్తాం? మనము వదిలేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? అరే, ఆరాధిస్తున్నాను కదా, దేవుడికి ఇస్తున్నాను, దేవుని ప్రతిరోజు వాక్యం చదువుతున్నా, అయినా సరే దేవుడు ఏం చేశాడు? యుద్ధము మధ్యలోనే ఆపేసాం మనం. హల్లెలూయా. విశ్వాసం మధ్యలోనే బలహీన పడిపోయాం. కానీ యోసేపు అలాగ బలహీన పడిపోలేదు. యోసేపుకి తెలుసు, నా దేవుడు ఒక్కసారి వాగ్దానము చేస్తే దాన్ని నెరవేర్చి తీరుతాడు. నో మ్యాటర్ వాట్ ద ప్రాబ్లమ్స్. ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా నా ప్రతి సమస్య, ప్రతి కష్టం, ప్రతి ఇబ్బంది నా గురి వద్దకే నన్ను నడిపిస్తాయి. హల్లెలూయా. నా దర్శనం ఎద్దకే నన్ను నడిపిస్తాయి. హల్లెలూయా. 2020 వరకు ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు మీరు చూసారో అవన్నీ కూడా గురి యొద్దకు తీసుకొచ్చాయి నిన్ను. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. యు ఆర్ నౌ ఎగ్జాల్టెడ్ ఇంటూ ది హై పొజిషన్స్. హల్లెలూయా. ఎంతమంది కష్టాలు గుండా వెళ్ళారు? నువ్వు చెయ్యి ఎత్తట్లేదంటే అబద్ధం ఆడుతున్నట్టు. యు ఆర్ లయింగ్ బ్రదర్. దేవుడి సన్నిధిలో ఉండి నిర్భయంగా అబద్ధం ఆడుతున్నావు. నాకే కష్టం లేదండి. ప్రతి మానవుడికి కష్టాలు ఉంటాయి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుణ్ణి నమ్ముకోకపోయినా నీకు కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. అయితే లోకంలో ఉన్నవాడికి కష్టము, క్రైస్తవునికి కష్టము మహిమ. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కూడా. ఇట్స్ అ గ్లోరీ ఆఫ్ గాడ్. ఇట్స్ అన్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎవ్రీ ప్రాబ్లం ఇస్ అన్ ఎగ్జాల్టేషన్. హల్లెలూయా. చెరసాల నుంచి సూటిగా ఎక్కడికి వెళ్ళిపోయాడు యోసేపు? సింహాసనం పక్కకి. హల్లెలూయా. అప్పుడు ఐగుప్తు అంటే అమెరికా కంటే కూడా శక్తివంతమైనది. ఇప్పుడు అమెరికా ఎంత శక్తివంతమైన దేశమో, అప్పుడు ఆ రోజుల్లో ఐగుప్తు అనేది అంతకంటే శక్తివంతమైన దేశం. ఇట్స్ వెరీ పవర్ఫుల్ కంట్రీ ఈజిప్ట్. అయితే ఇప్పుడు యోసేపు దేనికి అధిపతి అయిపోయాడు? ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశానికి అధిపతి అయిపోయాడు. హల్లెలూయా. ఒకప్పుడు చూడండి, ఇంకా ఏమవుతుంది అక్కడ? మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. నియమించాడంట? ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. యు ఆర్ నౌ లీడర్. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎవరు? అధికారివి. దేనికి? ఈ శక్తివంతమైన దేశానికి అధికారివి. హల్లెలూయా. చదవండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి, దాని అర్థం ఏంటి తెలుసా? నేను రిటైర్ అయిపోయాను, ఇక మీదట నువ్వే రాజువి. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. నౌ ఐ యామ్ రిటైర్డ్, యు ఆర్ ద కింగ్ నౌ. హల్లెలూయా. కానీ నిన్నటి వరకు యోసేపు ఎవరు? బానిస. నిన్నటి వరకు యోసేపు జీవితం ఏంటి? నిందలు, కష్టాలు, అవమానాలు.
ఒక్కసారిగా ఏమైపోయింది? తలక్రిందులైపోయింది జీవితం. హల్లెలూయా. ఒక్కసారిగా పాతాళంలో ఉన్నటువంటి యోసేపు ఎవ్వరికి అందనంత హెచ్చైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. లోతుగా మునిగిపోయినటువంటి యోసేపు సింహాసనంకి డైరెక్ట్గా సూటిగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నో ఎలక్షన్స్, నో క్యాంపెయినింగ్, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకోవడం ఏమీ లేదు. టీఆర్ఎస్ అలాంటిది, బీజేపీ ఇలాంటిది, కాంగ్రెస్ ఇలాంటిది, అది ఇలాంటిది, ఈ పార్టీ ఇలాంటిది, ఆ పార్టీ ఇలాంటిది, ఇలాంటిది ఏది లేదు. సూటిగా సింహాసనం వైపు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. డైరెక్ట్గా, దట్స్ అ డైరెక్ట్ రిలేషన్షిప్. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ గాడ్, ఇఫ్ యు బిలీవ్ గాడ్, హల్లెలూయా. ఎవ్వరు నీకు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా నిన్ను నడిపించాల్సిన అవసరం లేదు. దేవుడు కనుక నీకు తోడుగా ఉంటే నీ కష్టమే, నీ ఇబ్బంది, నీ సమస్యే నిన్ను నెట్టివేస్తాయి విజయంలోకి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. నెట్టివేస్తాయి. దే విల్ పుష్ యు ఇంటు ద విక్టరీ. ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ పుష్ యు ఇంటు యువర్ విక్టరీ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ యు గెటింగ్ సంథింగ్? వాట్ ఐమ్ గివింగ్ యూ సూపర్ న్యాచురల్ థింగ్. హల్లెలూయా. యోసేపు మధ్యలో ఆగిపోతే సింహాసనము దక్కేదా? దక్కేది కాదు. హల్లెలూయా. దేశమంతటి మీద అధికారం అయ్యేవాడా? కాదు. హల్లెలూయా. అలాగే మనము కష్టాలు కూడా నష్టాలు కూడా వెళుతున్నప్పుడు యుద్ధము మధ్యలో ఆపివేశామనుకో, దేవుడు ఇచ్చే మహిమను కోల్పోతాము. హల్లెలూయా. యు విల్ లూజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యు విల్ లూజ్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్, ద గ్లోరీ, ది అనాయింటింగ్. హల్లెలూయా. యు విల్ లూజ్ ఇట్. హల్లెలూయా. అందరు చెప్పండి, కష్టము నా మంచికి అనండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మొదటి రోజున ఈ వాక్యం చెప్తున్నాడు తెలుసా? నిన్నటి వరకు చెరసాల్లో ఉన్న యోసేపు వల్లే ఉన్నావు, ఈ రోజు సింహాసనం దగ్గర యోసేపు వల్లే ఉన్నావు నువ్వు. హల్లెలూయా. యువర్ లైఫ్ హాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్, ఫ్రమ్ లైఫ్ టు సూపర్ న్యాచురల్ అబండెంట్ లైఫ్. హల్లెలూయా. హలో, ఐ యు బిలీవింగ్ గాడ్? ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? నమ్మితే ఇలాగ నమ్ము. పక్కలో చెప్పండి, నమ్మితే ఇలాగ నమ్ము అనండి. కష్టం వచ్చిందంటే, అయ్యో ఏం చేశాడు దేవుడు? ఎవరు వెళ్తారు చర్చికి? చర్చి లేదు, ఏది లేదు, దేవుడు లేదు, ఎవరు లేరు, ఎంత చేసినా ఇంతే. మధ్యలో ఓడిపోయావు సహోదరుడా. యుద్ధము ముగించేశావు. విజయం పొందుకోకుండానే ఏం చేశావు? ఓడిపోయావు. ప్రయత్నించకుండానే ఓడిపోయావు. హల్లెలూయా. యు ఆర్ ఫెయిల్డ్. అయినా సరే కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నెట్టుకుంటూ వస్తున్నావా? విశ్వాసాన్ని అలాగా పట్టుకున్నావా? దేవుణ్ణి ఇంకా విడిచిపెట్టకుండా సంఘానికి వచ్చి దేవుని కోసం నిలబడుతున్నావా? సింహాసనం వైపు, సింహాసనాన్ని అధిరోహించే దర్శన కాలంలో నీవు ఉన్నావు. హల్లెలూయా. యు ఆర్ ఇన్ ద సీజన్స్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. a victory of God. Hallelujah. This is the seasons. హల్లెలూయా. ఎంత లోతుగా వెళ్ళాడో అంత పైకి వెళ్ళాడా? వెళ్ళాడు. హల్లెలూయా. ఎంత కష్టాలు గుండా వెళ్ళాడో అంత అధికారం వచ్చిందా? వచ్చింది. హల్లెలూయా. ఫరో అంటాడు, చూడు యోసేపు, ఇంకా అయిపోయింది, ఇంకా నేనేం చేయాలా? నువ్వు ఇప్పుడు ఇంత జ్ఞానవంతుడు, గొప్పవాడు కాబట్టి ఈ సింహాసనం ఒకటి, దాని మీద నేను కూర్చుంటాను, రాజ్యాధికారం అంతా నీదే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడతాం దేవుడికి. నౌ యు ఆర్ ద కింగ్ బికాస్ ఆఫ్ వన్ యాక్ట్. ఎందుకు తెలుసా? అతని లోపల ఏముంది? అభిషేకము. దిస్ అన్ అనాయింటింగ్. అభిషేకము. నువ్వు ఖాళీగా ఉన్నా నీ అభిషేకం మట్టికి నిన్ను ఖాళీగా ఉంచదు. నీ లోపల అభిషేకం ఖాళీగా ఉండదు. అభిషేకం పని అభిషేకము చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. గురి యొద్దకు నడిచేంత వరకు, గురిని స్వాధీనపరచుకునేంత వరకు నీ లోపల అభిషేకము ఆగిపోదు, నిలవదు. హల్లెలూయా. అనాయింటింగ్. అందుకే రేపు మొదటి వారంలో అభిషేకం ఇస్తున్నా నేను. హల్లెలూయా. ఐఎమ్ గివింగ్ ది అనాయింటింగ్ ఆఫ్ ది ఫస్ట్ సండే, దిస్ కమింగ్ సండే. మొదటి ఆదివారం రోజు ఏ అభిషేకం ఇస్తున్నానంటే, ఇప్పటి వరకు నువ్వు చూసిన ప్రతి కష్టమును అధిగమించి ఎత్తైన ప్రదేశంలో జీవించేటువంటి అభిషేకము అనుగ్రహించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాను దేవుడికి. ఈ అభిషేకం నేను ఏం చేస్తుంది? Now what this anointing will do is, will take you into the higher positions, into that higher level. అందుకే ఈరోజు సెర్మన్ పేరేంటో తెలుసా? No. That's a vision.
వాట్ ఈస్ ద టైటిల్? మీకు అందరికి పంపించాను కదా వాట్సాప్లో. కమాన్ యా. వాట్సాప్లో దాదాపు అందరి నంబర్ నా దగ్గర ఉన్నాయి. అందరి వాట్సాప్ 218 నంబర్లు నా దగ్గర ఉన్నాయి. సో ప్రతి ఇన్విటేషన్ కానీ ప్రతిది కూడా నేను 218 మందికి పంపిస్తాను విత్ విజన్. I'll send. So what I sent? Celebrating victory before it begins. Hallelujah. అంటే ఇంకా నువ్వు విజయం పొందుకోలేదు, కానీ ఆ విజయానికి సంబంధించినటువంటి సంబరము ఈ రోజే చేసుకోబోతున్నాం మనము. Hallelujah. We are now celebrating the victory before even it begins. Hallelujah. 2021 సంవత్సరంలో దేవుడు మనకు ఏ మహిమని ఇవ్వబోతున్నాడో, ఏ విజయాన్ని ఇవ్వబోతున్నాడో దానిని ఈ రోజే సెలబ్రేట్ చేసుకోవడము. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ టు సెలబ్రేట్? హల్లెలూయా. సో దట్ ఈస్ వాట్ ద టైటిల్ ఆఫ్ దిస్ సర్మన్. సెలబ్రేటింగ్ ది విక్టరీ బిఫోర్ ఇట్ బిగిన్స్. హల్లెలూయా. ఆల్ రైట్. సో ఇంకొక 10 minutes. సో నాట్ మోర్ దెన్ 10 minutes. ఇది యోసేపు గురించి ఎంతమందికి అర్థమైంది? అంటే యోసేపు ఎందుకు నేను ఇప్పుడు యోసేపుని ఎంచుకోవాల్సి వచ్చింది తెలుసా? మనమందరం కూడా 2020 వరకు కూడా అలాంటి కష్టాలు గుండా వెళ్ళాం. కొంతమందిని కోల్పోయాము, కొన్ని నష్టాలు జరిగాయి, కొన్ని కష్టాలు జరిగాయి, భయంలో బ్రతికాము, భయపడుతూ బ్రతికాము, లాక్డౌన్ అయిపోయాం, బయటికి వెళ్ళకుండా బంధించబడ్డాము ఇంట్లోనే. ఆ సమస్యలు వచ్చినప్పటికీ, ఆ భయం వచ్చినప్పటికీ, ఆ కంగారు వచ్చినప్పటికీ, మరణం వస్తుందేమన్నంతగా బాధ వచ్చినప్పటికీ కూడా దేవుడిని పట్టుకొని ఉన్నావు. చూసావా? అందుకే దేవుడు 2021 సంవత్సరంలో దర్శనంలోకి తీసుకువెళ్ళబోచున్నాడు. హల్లెలూయా. విజయంలోకి తీసుకువెళ్ళబోచున్నాడు. హల్లెలూయా. We are going to celebrate the victory in 2021. From this day, this is the beginning of the victory. Hallelujah. All right? Okay, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా, జీసస్ is a glorious man. Hallelujah. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది అనుకుంటారు దేవుడు. కరెక్టే, ఆయన దేవుడు. he is a god. Jesus is 100% god, 100% man. Hallelujah. ఆయన 100% మనిషి, 100% దేవుడు. Hallelujah. అందుకే ఐఎమ్ అనేటువంటి సీజన్లో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా విషయాలు బోధించాం మీకు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ దేవుడు అయ్యాడు, ఎలాగ మనిషి అయ్యాడు, ఆయన మనిషి అని ఎందుకు అనాలా, దేవుడు అని ఎందుకు అనాలా, అవునా కదా? సో ఐ గేవ్ యూ లాట్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ జీసస్. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే అది 1 month బోధించాను నేను. ఇప్పుడు 1 month బోధించేంత సమయం లేదు. సో వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ టైమ్. సో మీకు మేబీ సమ్ పీపుల్ నో దట్, రైట్? ఐఎమ్ సీజన్ ఎవరైతే విన్నారో, that 1 month, so you know who is Jesus, how he became 100% man and how he became 100% God. ఎందుకైనా 100% మ్యాన్ అవ్వాల్సి వచ్చింది, 100% గాడ్ అవ్వాల్సి వచ్చింది. సో దేర్ ఇస్ అ పర్పస్. హల్లెలూయా. అవునా కదా? దానికి ఒక పర్పస్. ఇప్పుడు నువ్వు దేవుని ముట్టుకోగలవా? దేవుని ఎదుగు వెళ్ళగలవా? నువ్వు దేవుని ఎవరు ముట్టుకోవాలా, ఎవరు పట్టుకోవాలా? దేవుడే పట్టుకోవాలా. యూ కెన్ నాట్ టచ్ గాడ్. ఇఫ్ యూ టచ్ గాడ్, యూ విల్ డై. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ డై. పాత నిబంధనలో దేవుడు పట్టుకుంటే కాదు, చూస్తేనే చచ్చిపోయాడు. దేవుడు దర్శిస్తేనే చచ్చిపోయేవారు. మోషే అంటాడు, ఇదిగో దేవుని చూసుకుని నేను బ్రతికున్నాను. చాలా మంది ప్రవక్తలు అంటారు, దేవుని చూసుకుంటే నేను బ్రతుకున్నాను, ఇది ఆయన కృప, ఆయన కనికరం అంటాడు. దేవుడు కూడా చెప్తారు, మోషే నన్ను గనుక చూసావనుకో, కాబట్టి నీకు చూడాలని ఆశ ఉంది కదా, అయితే నువ్వు ఆ బండ సందులో నిలబడు, నేను నిన్ను దాటి వెళ్ళుచుండగా నా వెనుక వైపు చూస్తావు. హల్లెలూయా. అప్పుడు నేను దాచిపెడతాను, నువ్వు దాచిపెట్టబడి ఉంటే తప్ప నన్ను చూడలేవు. ఒకవేళ నువ్వు సూటిగా చూసావనుకో, యూ విల్ డై, చచ్చిపోతావు అంటాడు. మరి అలాంటప్పుడు నువ్వు దేవుని పట్టుకోగలవా? దేవుని ముట్టుకోగలవా? మరి దేవుని ఎవరు ముట్టుకోవాలా? ఇంకో దేవుడే ముట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి మనిషిలాగా వచ్చిన కూడా ఆయన ఎవరు? గాడ్. హీఈస్ ఎ గాడ్. ఈజ్ ఎ గాడ్. హల్లెలూయా. ఈజ్ అ గాడ్. అన్న మీకు ఒక సింబాల్ ఇక్కడ చూపిస్తాను. ఐ వాంట్ 3 people హియర్. ముగ్గురు బాయ్స్. కమ్ 3 boys. 3 boys. ఎలాగా? సో హౌ ఇట్ బికమ్?
మనం ఎలాగ దేవునికి దగ్గరికి అవుతాము, ఎలాగ దేవుణ్ణి పట్టుకుంటాము. హల్లెలూయా. కమ్ ప్లీజ్. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఎందుకు అలాగా? కమ్. ఓకే, కమ్ 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 ఆన్ టు స్టేజ్. రండి. చాలు, ఓకే, ఇక్కడ ఉండండి. ఇప్పుడు ఈ వ్యక్తి దేవుడు అనుకుందాం. ఎవరి వ్యక్తి? ఈయన మానవుడు, ఈజ్ ఎ మ్యాన్. ఒకవేళ ఈ మనిషి కనుక ఈ వ్యక్తిని ముట్టుకున్నాడు అనుకో, చచ్చిపోతాడు ఈయన. హీ కెనాట్ లీవ్, హీ విల్ డై. ముట్టుకోలేడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవునితో సావాసం కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలా. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక వ్యక్తి కావాలా. ఎవరు ఆ వ్యక్తి? దేవుడై ఉండాలి. ఎవరు వచ్చారు ఇప్పుడు భూమి మీదకి? యేసయ్య వచ్చాడు, మధ్యలో నిలబడ్డాడు ఇలాగా. ఇద్దరికి మధ్యలో నిలబడ్డాడు, మధ్యవర్తి. అందుకే యేసయ్య ఎవరు? మధ్యవర్తి. హల్లెలూయా. ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ ఎ హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా. ఇప్పుడు మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేశాడు? సగము 100% గాడ్ అయిపోయాడు, 100% మ్యాన్ అయిపోయాడు. హల్లెలూయా. 100% మనిషి అయిపోయాడు, 100% దేవుడు అయిపోయాడు. ఇప్పుడు 100% దేవుని కాబట్టి దేవుని పట్టుకోగలను, నేను చచ్చిపోలేను. ఎందుకు? బికాస్ ఐఎమ్ 100% గాడ్. హల్లెలూయా. ఇప్పుడు నేను గనక దేవుడు అయ్యుండి ఈ మనిషిని పట్టుకున్నానుకో, చచ్చిపోతాడు. అవునా కదా? గాడ్ కెనాట్ టచ్ ఎ మ్యాన్, చనిపోతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏమవ్వాలి? 100% మనిషిని అవ్వాలి. మనిషిని అవుతేనే తప్ప ఈ మనిషిని పట్టుకోలేను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారు? 100% మనిషి అయ్యారు, మనిషిని పట్టుకున్నాడు. 100% దేవుడు అయ్యాడు, దేవుని పట్టుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంటే జీసస్ క్రైస్ట్ ఎలాగొచ్చాడు భూమి మీదకి? ఎందుకు నరునిలాగా వచ్చాడు? ఎందుకు దేవునిలాగా వచ్చాడు? ఎందుకంటే దేవునితోని మనిషికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధానము కలిగింది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. సిలువ లోకం మీదకి సమాధానము తీసుకొచ్చింది. హల్లెలూయా. జీసస్ బ్రాట్ పీస్ అపాన్ దిస్ ఎర్త్. సో ఇప్పుడు నువ్వు దేవునితో ఏమైపోయావు? డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయావు. యు ఆర్ నౌ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు గాడ్. అది ఎలాగ జరిగింది? త్రూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎంతమందికి అర్థమైంది? అవునా కదా? ఇప్పుడు ఆయన ఎందుకు 100% దేవుడు అనాలా, 100% మనిషి అనాలా? టు కనెక్ట్ యూ ఇన్ టు ద హోలీ ప్లేస్, ఇన్ టు హెవెన్. హల్లెలూయా. కలర్స్ కూడా నేను అప్పుడు కలర్స్ చెప్పాను. బ్లూ కలర్ ఈజ్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ గాడ్. పరలోకానికి దేవుడికి సంబంధించింది ఏ కలరు? బ్లూ. రెడ్ అనేది ఏ కలరు? మనిషి, హ్యూమన్ బీయింగ్. యాడమ్ అంటే మ్యాన్ ఇన్ రెడ్, ఆ రెడ్ బ్లడెడ్ మ్యాన్. ఆదమ్ అంటే అర్థం ఏంటి? రెడ్ బ్లడెడ్ మ్యాన్. దాని అర్థం అదే. సో యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ ఈవెన్. హల్లెలూయా. నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకుని కూడా ఆదమ్ అంటే అర్థం ఏంటి అంటే రెడ్ బ్లడెడ్ మ్యాన్, అంటే ఎరుపు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ కలర్ తెలుసా? మెరూన్. ఈజ్ మెరూన్. మెరూన్ కలర్ స్పీక్స్ అబౌట్ జీసస్. ఎందుకు? రెడ్ని బ్లూని కలిపితే ఏ కలర్ వస్తుంది? ఏ కలర్ వస్తుంది? యూ విల్ గెట్ మెరూన్ బ్రదర్. మెరూన్. ఎరుపుని అలాగే బ్లూ కలర్ని మిక్స్ చేసేస్తే నీకు వచ్చేది ఏ కలర్ అంటే బ్లూ, మెరూన్ కలర్. హల్లెలూయా. యూ విల్ గెట్ మెరూన్ కలర్. అంటే ఇప్పుడు మెరూన్ కలర్ ఇట్స్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ జీసస్. ఎందుకంటే ఆయనలో దేవుడు ఉన్నాడు, ఆయన మనిషి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి గట్టిగా చెప్పలు కొడదాం. హీ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్, ఎ వండర్ఫుల్ సేవియర్. దేర్ ఇస్ అ లాట్ దట్ వీ కెన్ లెర్న్ అబౌట్ జీసస్. హల్లెలూయా. మనకు తెలియని అనేకమైన విషయాలు యేసుక్రీస్తు లోపల ఉన్నాయి. ఈవెన్ వీ డోంట్ నో ఎనీథింగ్. మనకు ఆయన గురించి తెలిసింది 0.0001%. 0.0001% నీకు తెలుసు అంతే. ఆయన గురించి తెలుసుకోవాల్సిన చాలా ఉంది. దేర్స్ అ లాట్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ గాడ్. అది ఎక్కడ తెలుసుకుంటామంటే వెన్ యూ ఎంటర్ ఇంటు ద హెవెన్. యుగ యుగములు ఆయనతో ఉండాలి కాబట్టి ఆ యుగ యుగములు చెప్పినా కూడా ఆయన కథ ఒడవదు. హల్లెలూయా. His story never ends. That's Jesus. Hallelujah. He's a wonderful savior, a wonderful God, a beautiful God. Hallelujah. ఆయన 10,000లో పాట పాడారు ఇందాక. Hallelujah. He is a very handsome, very
integrity, man of faith, man of glory, and man of anointing. Hallelujah. He's God. Hallelujah. ఎంతమందికి ఇష్టం ఈ దేవుడు అంటే, యేసయ్య అంటే? ఐ లవ్ దిస్ గాడ్. హల్లెలూయా. అందుకే ఈయన కోసం మొత్తం జీవితాన్ని వదిలేసుకొని వచ్చేసాను. ఐ కేమ్ ఫర్ ది జీసస్ టు, ఐ లవ్ మై ఎవ్రీథింగ్, మై లైఫ్. హల్లెలూయా. సో ఐ కేమ్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. ఇప్పుడు నౌ దిస్ జీసస్ వాజ్ ఎ గాడ్. ఈయన ఎవరైనా దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఎలాగ ప్రూవ్ చేయగలవు? ఎలా ప్రూవ్ చేస్తావు? How you can prove that Jesus is God? తెలియదు బ్రదర్. బయట 100 క్వశ్చన్లు ఇస్తున్నారు చాలామంది వచ్చి యూట్యూబ్లో. ఆయన దేవుడు ఎలా అవుతాడు? నేను చెప్పాడా ఆయన దేవుడు అని? ఎక్కడని చెప్పాడా? పోనీ ఆయన ఎక్కడ చెప్పుకున్నాను దేవుడని? చెప్పుకోలేదు. కాబట్టి నువ్వు దేవుడు ఎలాగంటాడు? ఆయన ఒక ప్రవక్త. చాలామంది క్వశ్చన్స్ ఇస్తున్నారా బయట? వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం కదా. చాలామంది నన్ను అడుగుతారు, బ్రదర్ నిజమా బ్రదర్ ఆయన నిజంగా దేవుడేనా? సిగ్గులేదు నీకు అలా అడడానికి? ఇన్ని రోజులు ఆయనను ఆరాధిస్తూ ఆయనతో ఉండి సావాసం చేస్తూ ఈ క్వశ్చన్ ఆయన ఎవడో క్వశ్చన్ అడగానే నీకు డౌట్ వచ్చేసిందా? హల్లెలూయా. దేవునికి నేను దేవుడు అని చెప్పుకునే అవసరం లేదు. నువ్వు ఎవరి దగ్గర నేను మనిషి అని చెప్పుకుని ఎప్పుడన్నా? నేను ఒక మనిషినండి అని చెప్పుకున్నావా? ముందు నేను మనిషిని అని చెప్పుకున్న తర్వాత నీ పేరు చెప్పావా? ఎవరైనా చెప్పారు అలాగా? కొత్తగా ఎవరైనా కలిసారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ తెలుసా నేను ఒక మనిషిని, ఆయన నా పేరు ఇది. నో నీడ్, అక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు నీకు. బికాస్ ద యాక్ట్, ద వే యూ లుక్ ఇస్ డిస్క్రైబ్స్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. నీకు కనిపించే విధానం, నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ఒక తల ఉంది, 2 కళ్ళు, ముక్కు, నోరు, చక్క శరీరం ఉంది, కాబట్టి నువ్వు ఎవరు అంటే దాన్ని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకానికి ఆయన ఎవరో చెప్పలేదు, చూపించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడతాం దేవుడికి. హీ షోడ్ దట్ హీ ఈస్ గాడ్. హీ నెవర్ షోడ్, ఆయన చెప్పలే ఎక్కడ నేను దేవుణ్ణని, కానీ చూపించాడు. నా క్రియలను బట్టి చూడరు బాబు అన్నాడు. నేను ఎవరో తెలుసుకోవాలంటే నా క్రియలను చూడు, నువ్వు నా జీవితాన్ని చూడు, నేను ఏం చేస్తున్నాను చూడు, ఎలాగ జీవిస్తున్నాను చూడు. నా క్రియలే నన్ను గురించి ఏం చేస్తాయి? సాక్ష్యం. మై వర్క్స్ విల్ గివ్ యు ద టెస్టిమనీ దట్ ఐ యామ్ గాడ్. హల్లెలూయా. పోనీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా డైరెక్ట్గా నేను దేవుని అని చెప్పాడా? చెప్పాడు. నువ్వు బైబిల్ కరెక్ట్గా చదివితే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? సాతాను శోధిస్తుంది ఎవరిని? దేవుని శోధించినప్పుడు నువ్వు ఒకవేళ నిజంగా దేవుడి కుమారుడు అయితే దూకు అక్కడి నుంచి, అప్పుడు దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటావి అని చెప్పినప్పుడు, సాతానా నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధించవలదని రాయబడి ఉంది కదా. హల్లెలూయా. దేవుణ్ణి శోధించవలదు అని రాయబడి ఉంది అని ఎవరితో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? సాతాను ఏం చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారిని అంటే ఎవరిని శోధిస్తుంది? దేవుణ్ణి. అర్థమైందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? చెప్పాడు. నీ దేవుని నువ్వు శోధించవలదు అని రాయబడి ఉంది కదా అని చెప్పింది సాతానుతోనే. ఆ సాతాను అప్పుడు చేస్తున్న పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తుంది. నువ్వు నన్ను శోధించకూడదు అంటే బాగుండేది, మనకు ఏ గోల ఉండేది కాదు. కానీ ఆయన అలాగే చెప్పలేదు. దేవుణ్ణి శోధించకూడదు అంటే దేవుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ దేవుడు లేడు, ఆయన ఉన్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఇస్ దేర్. ఆయన చూసుకొని నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుణ్ణి అని చెప్పాడా లేదా? అందుకే చెప్పాను, టెక్స్ట్ బుక్ లాగా బైబిల్ని చదవనుకో నీకు ఏది అర్థం కాదు. డోంట్ రీడ్ బైబిల్ యాజ్ ఎ టెక్స్ట్ బుక్. ఇది నీ జీవితాన్ని మార్చివేసేది. హల్లెలూయా. ఇట్ విల్ గివ్ యూ ది రెవల్యూషన్, ఇట్ విల్ గివ్ యూ ది లైఫ్. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసియన్స్. ఐమ్ క్లోజింగ్ హియర్. దిస్ ఇస్ మై probably last reference for this week.
ఫర్ దిస్ డే, ఓకే, ఫర్ దిస్ అవర్. ఫర్ దిస్ అవర్, రైట్, ఓకే. ఎఫిషియన్స్ చాప్టర్ నెంబర్ 4, 9 నుంచి చదువుదాం. 9. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళారు? సిలువ ద్వారా భూమి యొక్క క్రింది భాగములకంట. హల్లెలూయ. ఎవరైనా ఈస్ ఎ గాడ్, దేవుడు అయ్యిండి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమి యొక్క క్రింది భాగములకి, అంటే నరకంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయ. హీ వెంట్ ఇంటు ద హెల్. సిలువలో ఆయన సిలువయాగం చేస్తున్నప్పుడు అవమానము చూశాడు. ఆయనను చూసి ఉమ్మివేశారంట, ఆయనని కొట్టారంట, ఆయనని హేళన చేశారు. నిజంగా నువ్వు ప్రవక్త అయితే ప్రవచించు అని ఆయనని కొడతారు. నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరాశిలో నుంచి అవహేళన చేస్తారు, అవమానపడతారు. ఇన్ని అవమానాలు పడి, ఇన్ని కష్టములు పడి కూడా ఆయన ఏ రోజు ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టాడా? కష్టాలను చూడట్లేదు, నష్టాలను చూడట్లేదు, ఆ ఇబ్బందిని చూడట్లేదు. సిలువలో మరణించాలి, అతి దారుణమైన మరణము. 6 గంటలు సిలువలో రక్తము కారుస్తూ అక్కడ ఉండాలి. జీసస్ నోస్ ఇట్, గాడ్ నోస్ ఇట్. హల్లెలూయా. అయినా సరే అంత కష్టమును భరించడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? దాని తర్వాత నేను పొందుకోబోయే మహిమ ఉన్నతమైనది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫోకస్ ఎక్కడ ఉంది? మహిమ. దాని తర్వాత ఏ ఘనత ఆయన పొందుకోబోచున్నాడు, ఏ ఆధిపత్యాన్ని ఆయన పొందుకోబోచున్నాడు, దానిపైన దృష్టి ఉంది. ఇప్పుడు వచ్చే చులకని శ్రమ పైన లేదు, ఆ కష్టం పైన లేదు, ఆ ఇబ్బంది పైన లేదు. అవహేళన చేస్తున్నారు, కొడుతున్నారు, కొరలతో కొట్టేస్తున్నారు. హల్లెలూయా. మొహం మీద ఉమ్మి వేస్తున్నారు. అయినా సరే ఆ భరిస్తున్నాడు అవమానాలు, ఆ కష్టాన్ని భరిస్తున్నాడు. కొద్ది నిమిషాల సిలువలో మరణించాలి, అయినా సరే భరిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ సిలువ తర్వాత దేవుడు ఆయనకిచ్చేటువంటి ఆధిపత్యము ప్రతి నామము కంటే పైనామము కలిగి, ప్రతి దూతల కంటే, ప్రతి ఆధిపత్యం కంటే, ప్రతి ప్రభుత్వాల కంటే, ఈ యుగమందు రాబో యుగమందు ప్రతి నామం కంటే ఎంతో హెచ్చైన నామం కలిగి తండ్రి కుడిపరుచిన మహాశక్తివంతుడై కూర్చోబోచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. కోడ్ ఫోకసింగ్ దట్ సేమ్ థింగ్. దాన్ని చూస్తున్నాడు యేసయ్య. అవమానాన్ని చూడట్లా, కష్టాన్ని చూడట్లా, మునిగిపోతున్నాడు, లోతుగా వెళుతున్నాడు, భూమి దిగంతంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఐ డోంట్ కేర్ అంటున్నాడు. హల్లెలూయా. ఎంత క్రిందికి వెళ్ళాడో అంత పైకి వెళ్ళి మహోన్నతుని సింహాసనంతో కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. దిస్ ఇస్ జీసస్. నాకు నేను చెప్పుకోవాలి వాక్యం. సో ఐమ్ క్లోజింగ్. ఇంత గొప్ప వాక్యం విన్న తర్వాత అలా కూర్చుండి అసలు ఒక ఉలుకు లేదు, ఓ పలుకు లేదు, ఓ రెస్పాన్స్ లేదు, అసలు ఏమీ లేదు. ఏంటంటే అసలు మిమ్మల్ని ఏమనాలా? అసలు ఏమనాలి మిమ్మల్ని? అదే నేను అక్కడ ఉన్నాను అనుకో, ఆ ప్లేస్లో అలా ఉండను నేను. నో, అలా ఉండను. హల్లెలూయా. పక్కోళ్ళు చెప్పండి, నువ్వు 2020లో ఎంత కిందికి వెళ్ళిపోయావో చెప్పండి. 2020 సంవత్సరంలో నువ్వు ఎంత కిందికి వెళ్ళిపోయావో దానికంటే మరీ పైకి వెళ్ళబోచున్నావు. హల్లెలూయా. దాన్ని త్రొక్కి పైకి వెళ్ళబోచున్నావు. హల్లెలూయా. ఆ కష్టాన్ని తొక్కి, ఆ శత్రువుని తొక్కి, ఆ ఇబ్బందిని తొక్కి, ఆ నష్టాన్ని తొక్కి, ఆ వ్యాధిని తొక్కి, ఆ వైరస్ను తొక్కి దానికి అందనంత హెచ్చైన స్థానంలోకి వెళ్ళిపోబోచున్నాం మనము. హల్లెలూయా. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. హల్లెలూయా. ఎగ్జాల్టేషన్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది ఎగ్జాల్టేషన్ అంటే? హల్లెలూయా. యోసేపుని దేవుడు చెరసాల నుంచి సూటికి ఎక్కడికి తీసుకెళ్ళాడు? సింహాసనం. పాతాళంలోకి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు ప్రభువు సూటిగా ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ లోకంలో ఉన్న సింహాసనం కాదు, అన్ని సింహాసనాలకి మహాసింహాసనమైన దేవుడి కుడిపారుషణకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన కుమారులాగా, ఆయన కుమార్తెలాగా అదే ఆత్మ కలిగి ఉన్నాము కాబట్టి ఆ కష్టము నిన్ను తాకలేదు, ఆ ఇబ్బంది నిన్ను జయించలేదు, ఆ శోధన నీకు ఇబ్బంది చేయలేదు. వాటన్నిటిని త్రొక్కి పైకి వెళ్ళబోచున్నాం మనం. హల్లెలూయా. దిస్
2021 is going to be very glorious. Hallelujah. I'm telling you. If you believe God, that's it. I gave you the details. Hallelujah. పక్కలో చెప్పండి, మొత్తం అంతా బోధించేసాను. ఇంకేం లేదు అనండి. Nothing. I gave you everything. Hallelujah. So it is your faith how you can believe God. All right? Stand up. కొంచెం లేట్ అయింది ఈరోజు. లేట్ అయినా కూడా ఎగ్జాల్టేషన్ చూసామా లేదా? సెలబ్రేటింగ్. హల్లెలూయా. we are going to celebrate. కొత్త సంవత్సరం కాబట్టి 2 చిందులు వేద్దాం. మళ్ళీ 25th రోజు ఎంతమంది మాతో కలిసి ఆనందించారు? 25th. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈరోజే ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కొత్తగా మీరు ఈరోజు వచ్చారా? గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఇంకా మీరు ఈరోజు వచ్చారా? గాడ్ బ్లెస్ యూ. ఓన్లీ 2 people. వాళ్ళు దే ఆర్ ది టీమ్ మ్యూజిక్. అంతేనా? ఇద్దరేనా? ఓన్లీ 2 people. అంటే వీళ్ళంతా పాత్రలేనా? మిగతా వాళ్ళంతా ఇంతకుముందు తెలిసిన వాళ్ళేనా? ఈ సంఘానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సంఘానికి కొత్తగా ఫర్ ద ఫస్ట్ టైం దట్ యూ కెన్ ఫర్ ద ఫస్ట్ టైం. నువ్వు వచ్చావు కదమ్మా. 4 వారం నుంచి వస్తున్నావు, నాకు తెలుసు. ఐ నో యూ. ఇంకెవరున్నారు? మీరు నేను నైట్ నుంచి వస్తున్నారు. ఓకే, రెగ్యులర్గా వస్తారా? ఓకే, సో డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. సో దే వాంట్ టు కమ్ రెగ్యులర్లీ హియర్. రైట్. సో దాట్ బ్రదర్ అండ్ వెనకాల ఇంకెవరు ఉన్నారా? బ్యాక్ సైడ్ ఎనీబడి? బ్యాక్ సైడ్ ఎనీబడి? హల్లెలూయా. ఆల్రైట్. సో అలాగే అందరము ఇక్కడ కొంతమంది వెనకాల ఉన్నారు. మేబీ దెర్ ఆర్ సమ్ పీపుల్, 20 members అప్రాక్సిమేట్లీ. దెర్ ఆర్ 20 members. అందులో కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ ఐ డోంట్ ఉండొచ్చు. సో దిస్ ఇస్ అవర్ చర్చ్. వి ఆర్ హ్యావింగ్ సర్వీస్ హియర్ ఎవ్రీ సండే 9 to 12. 9 నుంచి 12 గంటల వరకు మాకు ఆరాధన ఉంటుంది ఇక్కడ. విత్ సైన్స్, మిరకిల్స్, వండర్స్ అండ్ ద పవర్ఫుల్ థింగ్స్. హల్లెలూయా. అండ్ పవర్ఫుల్ ప్రీచింగ్, glorious revelations God is revealing here. Hallelujah. So I welcome you all. మీకు అందరికి కూడా సంఘం తరపున ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుచున్నాము. హల్లెలూయా. వారందరికీ కుసగట్టిగా చెప్పులు కొడతాం పరిశుద్ధాత్మ దేవుడు. So bless you brother, bless you sisters, those who came for first time. All right. బ్రదర్, మీకు తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు ఆనందం అనే సాంగ్ తెలుసా? తెలియదా? తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. పోనీ యూ కెన్ ప్లే ఇట్ రైట్? ప్లే చేయగలరు కదా? ఓకే. ఎంతమందికి తెలుసా సాంగ్? బుక్ ఉంటే ఇస్తారా? గివ్ మీ దట్ బుక్. ఇట్స్ నాకు చాలా ఇష్టమైన పాట అది. సో నేను తులసి కళ్యాణ మండపం ఉన్నప్పుడు ప్రతి నెలలో ప్రతి మొదటి వారము ఆ పాట పాడుకునే వాళ్ళం. అవునా కదా? సో రైట్. ప్రతి మొదటి నెల పాట పాడుకుని చక్కగా ఆనందించేవారము, చక్కగా హ్యాపీగా అందరం కలిసి గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించేవారము. హల్లెలూయా. లేదా సాంగ్? లేదా? తెలుసా? ఓకే, రైట్ బ్రదర్, యూ కెన్ గో హెడ్. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు సంతోషమే, సంతోషంగా ఉన్నవారు మాత్రమే మాతో చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. దోస్ హు ఆర్ హ్యాపీ, సంతోషంగా ఉన్నవారు, ఆనందంగా ఉన్నవారు అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు సంతోషమే, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. ఉన్నారు. Are you happy? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాము.
సంతోషమే ఓహో హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే అరే తండ్రిలో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రిలో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే లోకంలో ఉన్నప్పుడు మనకి కష్టం ఉండొచ్చు కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తామో దేవుడు ప్రతి కష్టమును ప్రతి నష్టమును నాట్యంలాగా మారుస్తాడట హల్లెలూయా ప్రతి కష్టమును కూడా విజయంగా మారుస్తాడట గట్టిగా చప్పట్లు కొడదామా? దయచేసి నాతో పాటు వెనకాల పాడండి. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలని తొలగించాను. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలని తొలగించెను. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలని తొలగించెను. ఆడుదా కొనియాడుదా పాడుదా నాట్యమాడుదా ఆడుదా కొనియాడుదా పాడుదా నాట్యమాడుదా హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే ఓహో హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే అరే తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా ఒక స్టెప్ అయ్యొచ్చు చిన్న స్టెప్ ఒకటి జస్ట్ స్టెప్ a small step ఆత్మనే వస్త్రమిచ్చాడు. అధికార ఉంగరమిచ్చాడు. ఆత్మనే వస్త్రమిచ్చే అధికార ఉంగరమిచ్చే ఆత్మనే వస్త్రమిచ్చే అధికార ఉంగరమిచ్చే ఆడుదా కొని ఆడుదా పాడుదా నాట్యమాడుదా ఆడుదా కొని ఆడుదా పాడుదా నాట్యమాడుదా హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే ఓహో హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే అరే తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు అందరం కలిసి కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాము ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా ఆటలు పాటలు ఇక్కడేగా. హే తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే. ఆటలు పాటలు ఇక్కడేగా. జీసస్ హల్లెలూయా వా పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా చెప్పలు కొడదాం ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము సమాధానము హల్లెలూయా పరిశుద్ధాత్మ మనకిచ్చే వరాల్లో మొదటిది సంతోషము సమాధానము నెమ్మది హల్లెలూయా ద ఫస్ట్ ఫ్రూట్ ఈజ్ హ్యాపీ జాయ్ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుంది
సంతోషము. హల్లెలూయా. ఈ సంతోషము నీ జీవిత కాలమంతా నీతో ఉండును గాక. హల్లెలూయా. ఫర్ యువర్ లైఫ్ లాంగ్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే, ప్రార్థన చేసుకుందాము వాగ్దాన నిమిత్తమై. సో నేను ఎప్పుడు వాగ్దానం ఇచ్చినా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ చెప్తూ ఉంటాను, ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఏ వాగ్దానం కూడా నిరర్ధకము కాకూడదు. సో ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. ఎంతమందికి నేను తీసుకున్న ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడాలి అనే ఆశ ఉంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. హల్లెలూయా. అయితే నువ్వు వాగ్దానం తీసుకున్నప్పుడు మొదట విశ్వాసంతో ప్రార్థించు. ప్రే త్రూ యువర్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థించు. ఒకవేళ నీ విశ్వాసం గనుక ఫెయిల్ అయిపోతే నా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. He never fails, right? నీ విశ్వాసం ఫెయిల్ అయిపోతే నీ వాగ్దాన నిమిత్తము నా విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకవేళ నీ విశ్వాసంతో పాటు నా విశ్వాసము కూడా ఫెయిల్ అయిపోతే ఆయన కృప మట్టుకి ఎన్నడూ ఫెయిల్ అవ్వదు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎన్నడూ ఫెయిల్ అవ్వదు. జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. వాగ్దానం పొందుకొని తీరాల్సిందే, నెరవేర్చుకోవాల్సిందే, స్వాధీనపరచుకోవాల్సిందే. హల్లెలూయా. His grace never fails. పక్కలో చెప్పండి, ఆయన కృప ఎన్నడూ ఫెయిల్ అవ్వదు అనండి. నీ విశ్వాసం ఫెయిల్ అవ్వచ్చు, నా విశ్వాసం కూడా ఫెయిల్ అవ్వచ్చు, కానీ కృప, the grace, hallelujah, it never fails. కాబట్టి వాగ్దానం కొంతమందికి రోజుల్లో, వారాల్లో, నెలల్లో నెరవేర్చబడి తీరుతుంది. హల్లెలూయా. Maybe it is your faith. నువ్వు కావాలనుకుంటే ఒక రోజులో ప్రార్థించి, ప్రభువా వాగ్దానం నాకు కావాలి అని నెరవేరేంత వరకు ప్రార్థించి పొందుకోవచ్చు. సర్లే టైం ఉంది కదంటే టైం తీసుకో. టేక్ యువర్ టైం. వారమా, నెల, టేక్ యువర్ టైం. బట్ వాగ్దానం నెరవేరబడకుండా మట్టికి ఉండకు. హల్లెలూయా. సో నిన్న నైట్ తీసుకున్న వాళ్ళు కాకుండా ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే వాగ్దానం తీసుకోండి. సో నిన్న ఆల్మోస్ట్ 60 మెంబర్స్కి ఇచ్చేసాము, 60 to 65 మెంబర్స్ వాళ్ళకి ఇచ్చేసాము. ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు వాగ్దానం తీసుకోనండి. వాగ్దానం తీసుకునేటప్పుడు ఒకటే నీ మనసులో ఉండాల్సిన ఆలోచన, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా నా వాగ్దానము నెరవేరుస్తాడు. అది ఈ సంవత్సరము ఏ వాగ్దానమైనా సరే, ఈ సంవత్సరము తీరే లోపల, సంవత్సరం అయిపోయే లోపల, ఈ నెల ముగిసే లోపల, ఈ వారం ముగిసే లోపల అది మన జీవితంలో మనం పొందుకుందుము గాక. హల్లెలూయా. Let the promise be fulfilled in our life, even in this day, in this week or in this month. Hallelujah. All right. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం వాగ్దానాలు తీసుకుందాం. I want everybody close your eyes and I'm going to pray for you for the promise. నీకు కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము ఆ ఇంటి నిమిత్తమై, ఆ ఉద్యోగం నిమిత్తమై, లేదా ఆ రిపోర్ట్ నార్మల్ రావాలని, లేదా సమస్య నుంచి బయటికి రావాలి, కోర్టు కేసు నుంచి బయటికి రావాలని, లేదంటే ఆ భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య నేను నుంచి బయటికి రావాలని మేబీ యు ఆర్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నావేమో. అయితే దేవుడు ఈ రోజు వాగ్దానము ద్వారా నిన్ను దర్శించి నీకు వాగ్దానం ఇచ్చి ఆ ప్రతి బంధకం నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆ ప్రతి కష్టం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆ ప్రతి నష్టంలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. గాడ్ విల్ బ్రింగ్ యు అవుట్ ఆఫ్ ఎవ్రీ అఫ్లిక్షన్స్. హల్లెలూయా. సో కాబట్టి ఆ విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకుందాం. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఫాదర్, ఇదిగో సమయోచితమైన సహాయం కొరకు కృపా సింహాసనం యొద్దకి ధైర్యంగా రండి అని మీరు సెలవిచ్చారయ్యా. నౌ లార్డ్, మాకు వాగ్దానము చేసే దేవుడవు నువ్వు, నమ్మదగిన వాడవయ్యా. ఏదైతే వాగ్దానం మేము రోజు తీసుకుంటున్నావు ప్రభా, అది మా విశ్వాసం ద్వారా మేము నెరవేర్చుకోవాలి. మా విశ్వాసం ఒకవేళ ఫెయిల్ అయిపోతే ప్రభా, నీ కృప మట్టికి ఎన్నడూ ఫెయిల్ అవ్వదు ప్రభా. నీ ప్రేమ ఎన్నడూ ఫెయిల్ అవ్వదు తండ్రి. అవును తండ్రి, ఆ కృపని బట్టి, నీ ప్రేమని బట్టే వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. లార్డ్, we are very serious about promise, Lord. We are very serious about promise, my Father. అవును తండ్రి, వాగ్దానం నిరర్ధకము కాకూడదు. ఇదిగో భూమి ఆకాశం గతించిన నా మాట నిరర్ధకము కానేరదు అని సెలవిచ్చిన వాడు నీకు వందనాలయ్యా. మాట నిరర్ధకం కానప్పుడు వాగ్దానము 100% గా నిరర్ధకము కాదు ప్రభా. For sure it cannot be fail, my Father. నిశ్చయముగా అది నెరవేర్చబడుతుంది. కాబట్టి తండ్రి ప్రభా, ఆ వాగ్దానం మేము తీసుకొని చుండగా
మాకు ఏ ప్రార్థన అయితే ఉందో, ఏదైతే మేము ఆశిస్తున్నామో, ఏది అడుగుతున్నామో, దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో ప్రభా, దానికి సంబంధించిన వాగ్దానం మాకు అనుగ్రహించి ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని, ఆ వాగ్దానంతో పాటు ప్రభా సంఘానికి ఈ సంవత్సరం లభించినటువంటి వాగ్దానము మహిమకరమైన హెచ్చింపు, మహిమతో హెచ్చించిన ప్రభా తండ్రి, మమ్మల్ని మహిమతో గణపరిచి హెచ్చించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉన్నతమైన స్థలములో మేము ఉండాలి తండ్రి, నీకు వందనాలు. హెచ్చైన స్థలములో మా జీవితాలు కట్టబడాలయ్యా. లోకానికి అందనంతగా, వ్యాధికి, రోగానికి, బలితకు, దరిద్రానికి, లేమికి, లోకంలో మనిషిని ఇబ్బంది పెట్టే దేనికి కూడా అందనంత హెచ్చైన స్థానంలో సంఘము మా జీవితాలు కట్టబడలాగిన సంఘ వాగ్దానాన్ని కూడా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ, ఈ రోజు ఎవరైతే ప్రభా కొత్తగా వచ్చారో, ఎవరైతే కొత్తగా వస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. లార్డ్ బ్లెస్ దెం మై ఫాదర్, గివ్ దెం ద స్పిరిట్ లార్డ్, సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ద డీప్ థింగ్స్ లార్డ్. లోతైన మర్మములు తెలుసుకునేటువంటి సామర్థ్యంతో కూడిన ఆత్మ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. సంఘంలో ఎవరు చెదిరిపోకుండా ప్రభా, సంఘంతో అంటుకట్టబడి దినదినము నీలో ఎదుగులాగిన ప్రభా, నీ కృప మా అందరి మీదకి విడుదల చేసి వాగ్దానముతో తండ్రి ఇదిగో మమ్మల్ని దర్శించి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. సిద్ధంగా ఉండండి ఫర్ గ్లోరియస్ ప్రామిస్. హల్లెలూయా. అండ్ రిమెంబర్, యోసేపు బయటికి రావడానికి కారణం ఏంటి? అభిషేకం. అందరు అభిషేకం అనండి. అభిషేకము అతని లోపల ఉంది కాబట్టే కష్టం అతన్ని ఇబ్బంది పెట్టలేదు, నష్టం అతన్ని ముంచివేయలేదు, నిందలు వచ్చినా కూడా మరి యోసేపుని విశ్వాసం నుంచి బయటికి తీసుకురాలేదు. దేని బట్టి? బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్. హల్లెలూయా. అయితే ఈ ఆదివారము, రేపు ఆదివారము, మొదటి ఆదివారము కాబట్టి సాక్రమెంట్తో పాటు నేను అభిషేకం కూడా ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ది సేమ్ అనాయింటింగ్. ఏ అభిషేకం అయితే యోసేపు కలిగి ఉండి అభిషేకం ద్వారా చెరలో నుండి సింహాసనం వైపు నడిపించాడో, అదే అభిషేకము నీకు ఇస్తుండగా నువ్వు కూరుకుపోయిన ఆ క్రిందికి వెళ్ళిపోయిన ఆ భాగంలో నుండి నువ్వు లేచి నిలబడి పరిగెత్తే అభిషేకము దేవుడు నీ మీదకి విడుదల చేయబోచున్నాడు. హల్లెలూయా. ద సేమ్ అనాయింటింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. డోంట్ మిస్ దట్ అనాయింటింగ్. అభిషేకం ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. సో అది లైవ్లో ఇచ్చేది కాదు. సో కమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మేబీ ఈ వారంలో 2 సార్లు వచ్చాను, మళ్ళీ కూడా వెళ్ళాలా? రా, తప్పులేదు. హల్లెలూయా. పోయిన నెల కిందటి అంటే 31st నైట్లో నేను ఒక మాట చెప్పాను. గాడ్ నెవర్ మిస్ ఎనీ ఆపర్చునిటీ టు బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వించకుండా ఉండడానికి ఏ అవకాశం కూడా వదులుకోడంట. ఆయన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని నిన్ను ఆశీర్వించడానికే ఆయన చూస్తూ ఉంటాడు. మరి మనం కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించినప్పుడు యూ విల్ బి కనెక్టెడ్ విత్ గాడ్, బికాస్ యూ హ్యావ్ ద సేమ్ నేచర్. హల్లెలూయా. ఆయన ఎలాగైతే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడో, నువ్వు కూడా ఏ అవకాశం కూడా వదులుకోకుండా ఆయన సన్నిధికి రావడానికి తీర్మానించుకున్నావు కాబట్టి దేవునితో నువ్వు కనెక్ట్ అయిపోతావు. యూ విల్ బి కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ హెవెన్. హల్లెలూయా. సో డోంట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ టు come into the presence of God, right?